ఏం జరుగుతుంది? ఎప్పుడు రిలీజు? June 27th. చాలాసార్లు పోస్ట్పోన్ చేసినట్టు కదా. One thing which we properly lack, ఉన్నారు మేధావులు ఉన్నారు విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్లో, కానీ ఎక్కువ మంది లేరు. యూనివర్సిటీ నేను చూశాను, మంది బ్రహ్మాండం, స్కూల్ బ్రహ్మాండం, యూనివర్సిటీ బ్రహ్మాండం. నువ్వు కానీ నాన్న కానీ మొత్తం మీరు అందరూ చేస్తుంది బ్రహ్మాండంగా చేస్తున్నారు యూనివర్సిటీని. ఈ టైంలో నీకు పర్టికులర్గా ఎందుకో నీకు కానీ నాన్నకు కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు సరిగ్గా ఆడలేదు. ఎంతో మందికి చదువు చెప్పి చేస్తున్న వాళ్ళు మనం యూనివర్సిటీకి మళ్ళీ సినిమాలు తీయటం అవసరం. మచ్ వరీడ్ అబౌట్ దట్. ఎందుకు చేసావు నువ్వు అట్లా? 100 రూపాయలు సంపాదించే మా బిజినెస్లన్నీ 17 రూపాయలకి అయ్యింది. మీ నాన్న కానీ నిన్ను మీ అందరిని చూస్తే నాకు ఒక రకంగా గర్వంగా ఉంటుంది, ఒకరోజు కోపం వస్తుంది మిమ్మల్ని చూస్తే. మీ నాన్న పడ్డ కష్టం చూసి మీరు వై డోంట్ యూ బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్? మీరు ఆ బౌన్సర్లు గిన్సర్లు పెట్టి ఆ కల్చర్ ఎందుకు చేసుకున్నారు? Uncle, to answer your question, we are not normal people. ఆల్రెడీ 4-5 సార్లు వచ్చిన సినిమా, కొత్త సినిమా ఏం కాదు. దీనికి ఎంత కష్టం ఎందుకు పడతాను? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ ఫిల్మ్స్ అండ్ దిస్ ఫిల్మ్? ఈ రోజు నేను ఇంత భారీ బడ్జెట్, కానీ దీనికంతా ఒకటే రీజన్ ఏంటంటే శివలీల. ప్రభాస్ లైన్ కూడా వినలా, నువ్వు చెయ్యాలి నేను చేస్తాను అంతే, ఇది చేద్దాం అన్నాడు అంతే. నాకు బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది, ఎవ్రీ టైం బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది ప్రభాస్. అండ్ రుణపడున్న అతను. ఇప్పుడు ఏంటి సినిమా ఎంత లెంత్ ఎంత ఉంది? సెన్సార్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయా? విష్ణు ఎలా ఉన్నారు? సూపర్. ఏం జరుగుతుంది? ఎప్పుడు రిలీజు? June 27th. June 27th. చాలాసార్లు పోస్ట్పోన్ చేసినట్టు కదా. April 25th వచ్చేయాలని ఫుల్ ప్రిపేర్డ్లో ఉన్నాం అంకుల్. కానీ కన్నప్పతో ఇంత బడ్జెట్ నేను ఎప్పుడు చేయలేదు. నేను చాలా నేర్చుకున్నాను, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని తెలుస్తుంది. బిగ్గెస్ట్ లెర్నింగ్ కర్వ్ ఏంటంటే విఎఫ్ఎక్స్. అది వన్ థింగ్ విచ్ వీ ప్రాపర్లీ ల్యాక్. ఉన్నారు మేధావులు ఉన్నారు విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్లో, కానీ ఎక్కువ మంది లేరు. ఇప్పుడు ఒక 20 సినిమాల్లో జరుగుతుందంటే మనకుండేది 3-4 ఉన్నారు, వెరీ గుడ్ పీపుల్. దానివల్ల నేను ఎప్పుడు ఐ బిలీవ్ ఇన్ గివింగ్ ఛాన్సెస్ టు న్యూ కమర్స్. బట్ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఈ మూవీకి ఇన్ఎక్స్పీరియన్స్డ్ అతన్ని తీసుకోవడం వల్ల. ఎప్పుడో ఒక 6 నెలల ముందు అయిపోవాల్సిన సినిమా అది ఈ రోజుకి June 27 అంటే డెడికేటెడ్గా ఉన్న డైరెక్షన్ టీం అంతా భారతదేశంలో ఉన్న విఎఫ్ఎక్స్ కంపెనీస్లో ఎక్కడెక్కడ మనకు వర్క్స్ ఉన్నాయో అక్కడ పడుకుంటున్నారు వాళ్ళు లిటరల్గా. బాంబేలో ఒక 4, చెన్నైలో ఒక 2, హైదరాబాద్లో ఇంకొక 2, అలాగా దే ఆర్ స్ప్రెడ్ అవుట్. బట్ ఐ హ్యావ్ టేకెన్ అ డెసిషన్, వెరీ స్ట్రాంగ్ డెసిషన్. ఇట్ వాజ్ అ లెర్నింగ్ కర్వ్ ఫర్ మీ. బట్ ఈ ఇయర్ ఎండ్ మోహన్ బాబు యూనివర్సిటీ విల్ స్టార్ట్ విఎఫ్ఎక్స్ కోర్స్, డిగ్రీ స్టార్ట్ చేస్తాం. అండ్ నేను ఐమ్ టైయింగ్ అప్ విత్ సమ్ ఆఫ్ ద బెస్ట్ విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్స్, వరల్డ్లో ఉన్న టాప్ విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్స్, సూపర్వైజర్స్తో చేతులు కలిపి వాళ్ళు కోర్స్ రెడీ చేసి, ఎందుకంటే ఇప్పటి నుంచి మొదలు పెడితే మేబీ 2-3 yearsలో ఐ విల్ బీ ఏబుల్ టు ప్రొడ్యూస్ వన్ ఆఫ్ ద టాప్ వరల్డ్ క్లాస్ విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్స్ ఆర్ సూపర్వైజర్. ఆ టర్మినాలజీ కొత్తది అంకుల్. విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ విన్నాం కానీ. సో ఆల్ దీస్ ఆర్ న్యూ. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వితౌట్, బట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ పీపుల్ హువ్ గాట్ వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడున్న మన మేధావులు కూడా కొంతమంది ఉన్నారు, వెరీ వెరీ గుడ్ పీపుల్. వాళ్ళని కూడా అడ్వైజరీ బోర్డులో తీసుకొని వీ వాంట్ టు క్రియేట్ సంథింగ్. బట్ విఎఫ్ఎక్స్ 3 years అంటున్నావు. విఎఫ్ఎక్స్ 3 years లోపల నీకు ఏఐ వచ్చి డామినేట్ చేస్తుంది. ఏఐ విల్ ఎమర్జ్ విత్ దిస్ కదా అంకుల్. తెలియని వాళ్ళకి మిమ్మల్ని అంకుల్ అని పిలుస్తుంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారు, కానీ నేను పుట్టినప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ ముందు పెరిగిన వాడిని నేను. సో ఇంకేం పిలవలేను. విఎఫ్ఎక్స్ నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీస్ ఇండియాలో స్టార్ట్ చేశాను 2002లో. అప్పటి నుంచి మన సినిమాలు, బయట సినిమాలు అన్నీ చేస్తూ వచ్చాను. 2004 నుంచి 2008 దాకా విదేశాల నుంచి కూడా ప్రాజెక్టులు తీసుకొని చేసాం, 2009 దాకా.
దాని తర్వాత నేను అప్పుడున్న కంప్యూటర్స్ని అప్పుడున్న సాఫ్ట్వేర్ని ఆ ట్రాన్సిషన్ చూస్తున్నాను. ఫిల్మ్ నుంచి డిజిటల్ అవ్వడం, ఫిల్మ్ స్కాన్ అవ్వడం, దాని తర్వాత డిఐ అవ్వడం, రికార్డింగ్ అవ్వడం. ఐ సా ద ఎంటైర్ ట్రాన్సిషన్. ఏఐ ఈ ఒక క్రియేటివ్ పర్సన్కి ఇంకా హెల్ప్ అవుతుంది, ఇంకా బెటర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి. దీనికి ముందు నాకు ఒక నెల పట్టేది, ఇప్పుడు ఇట్స్ టేకింగ్ మీ ప్రాబ్లీ 1 or 2 days ఏదైనా ఒక చిన్న ప్రాసెస్. సో ఏఐ విల్ ఓపెన్ అప్ అ లాట్ మోర్ పాసిబిలిటీస్. బట్ అది వాడుకోవడం తెలియాలి. వేస్టేజ్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఖర్చు తగ్గాలి, టైము సేవ్ అవ్వాలి. సో ఇది హెల్ప్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను నమ్ముతున్నా. ఎమర్జీ అయితే కొంచెం ఇంకెక్కువ తొందరగా అవుతుంది. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే నువ్వు కూడా ఆల్మోస్ట్ చూసావు కదా మా ఎమర్జీ అయింది, ఇదంతా ఫిలిం నుంచి దీంట్లోకి వచ్చినట్టు. మనం వచ్చిన కొత్తలో డబ్బింగ్ తొందరగా అయిపోతుంది, ఎడిటింగ్ తొందరగా అయిపోతుంది అని చెప్పారు. ఇవాళ ఎడిటింగ్ ఎంత లేట్ అవుతుంది, రికార్డింగ్ తొందరగా అవుతుంది. రికార్డింగ్ రోజుల్లో చేసిన రోజులు కూడా ఉన్నాయి. మీ నాన్న నేను ఇవాళ ఇప్పుడు అట్లా చేయలేము అసలు. ఒక రోజు కదా చూస్తానికే 3 రోజులు పడతాను ఈ 3 గంటల సినిమాని. భయం వేస్తుంది. అంటే నువ్వు చెప్పినట్టు ఇప్పుడు నువ్వు యూనిట్లో మీ వాళ్ళంతా, నేను మీ నాన్నగారు ఎడిటింగ్ రూమ్లో పడుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఆయన సినిమాలకు ఆయన, నా సినిమాలకు నేను ఎడిటింగ్ రూమ్లో పడుకుని నైట్ కటింగ్ చేయాలి, పొద్దున్న రిలీజ్, ఎల్లుండి రిలీజు, కష్టాలు పడి చేసాం ఆ రోజుల్లో. సినిమాలన్నీ క్యాన్లు మోసుకున్న వాళ్ళం, ఇన్ని కష్టాలు పడ్డాయి ఆ రోజుల్లో. బట్ ఇప్పుడు మీరు మళ్ళీ పడుతున్నారు. వేరే రకంగా పడాల్సిన అవసరం లేదు. ఒరిజినల్గా చెప్పాలంటే మీరు పడిన కష్టం మేము పడాల్సిన అవసరం లేదు అంకుల్. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఇంకా సాఫీగా జరగాలి. బట్ దీనికి మెయిన్ మూల కారణం ఏంటంటే, విచ్ ఐ మైట్ బీ రాంగ్, బట్ నాకన్నా డబుల్ ద ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. మీరు వ్యాలిడేట్ చేయాలి ఒకవేళ కరెక్టా రాంగా అనేది. ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, ప్రాపర్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోవడం వల్ల. ఇప్పుడు డాక్టర్ చదవాలంటే 5 సంవత్సరాలు మినిమం చదవాలి, ఇంజనీరింగ్ చదవాలంటే మినిమం 4 సంవత్సరాలు చదవాలి, డిగ్రీ ఏదో అండర్ గ్రాడ్ ప్రోగ్రామ్ డిగ్రీస్లో ఏమైనా చదవాలంటే 3 సంవత్సరాలు. ఇండస్ట్రీలో మాత్రం మా వాడు కొంచెం కథలు బాగా రాస్తాడు, మీతో ఎవరితోనూ అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్పించు, కెమెరామెన్ అసిస్టెంట్గా చేర్పించు, అలా చేర్పిస్తారు. ఇప్పుడు నాకున్న నేను అక్కడ చదివాను కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు 10 మంది కథ చెప్పడానికి వచ్చేటప్పుడు అంకుల్ న్యాచురల్ టాలెంట్ ఉన్న వాళ్ళు 1-2 ఉంటారు అంకుల్. మిగతా 8 మందిలో కూడా టాలెంట్ ఉండొచ్చు, కానీ ఎలాగ బయటికి తీసుకురావాలో తెలియకపోవడం వల్ల చాలా టాలెంట్ కిల్ అయిపోతుంది. సో దానివల్ల ఇన్స్టిట్యూషన్స్ కావాలి. ఎస్, అన్నపూర్ణ వాళ్ళు పెట్టారు, రామానాయుడు పెట్టారు, ఈటీవీ వాళ్ళు పెట్టారు, దే ఆర్ దేర్. బట్ ఇండియా నీడ్స్ అట్లీస్ట్ 100 more మీడియా స్కూల్స్ అనమాట. అండ్ మేబీ మోహన్ బాబు యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేయాలి. నేను అనుకుంటున్నా చాలామంది మన వాళ్ళు ఎవరిని చేస్తే బాగుంటుంది. నేను కేఎల్ యూనివర్సిటీ వాళ్ళకి చెప్పాను, మీ యూనివర్సిటీ చూసినప్పుడు మీ దగ్గరకు పెట్టాలని స్టార్ట్ చేస్తాం. యూఎస్సి అని యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా అని దేర్ ఇస్ అ యూనివర్సిటీ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్ ఫిల్మ్ స్కూల్స్. వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మా కరికులం డిజైన్ చేయండి అని. వాళ్ళని టైఅప్ కోసం అడిగితే మేము ఎవరితోనూ వరల్డ్లో టైఅప్ అవ్వము, ఇట్ ఈస్ నాట్, అది మా బోర్డ్కి వెళ్ళాలి, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్, వీ డోంట్ డూ టైఅప్స్ అన్నారు. కెన్ యూ డిజైన్ మై కరికులం అని అడిగారు. నా కరికులం డిజైన్ చేయండి, నాకున్న కాంటాక్ట్స్తో ఫ్యాకల్టీని నేను అక్కడి నుంచి తెచ్చుకుంటా, ఇండియా నుంచి తెచ్చుకుంటా, నేను మర్జ్ ఇట్ అన్నా. దేవ్ అగ్రీడ్ ఫర్ దట్. సో ఆ రాయబారాలు జరుగుతున్నాయి. కాలేజ్ది సినిమా 2 వచ్చినాయి కాబట్టి నాకు చిన్న డౌట్, చిన్నది కాదు పెద్ద డౌట్ అండ్ సీరియస్. అఫ్కోర్స్ ఇది యువర్ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అడుగుతున్నాను. యూనివర్సిటీ నేను చూశాను, మనది బ్రహ్మాండం, స్కూల్ బ్రహ్మాండం, యూనివర్సిటీ బ్రహ్మాండం. నువ్వు కానీ నాన్న కానీ మొత్తం మీరు అందరూ చేస్తుంది బ్రహ్మాండంగా చేస్తున్నారు యూనివర్సిటీని. గర్వకారణం మొత్తానికి, మన రాష్ట్ర దేశానికే గర్వం అంత యూనివర్సిటీ. బాగుంది, ఎంతోమందికి మీరు ఫ్రీగా చెప్పిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎంత సర్వీస్ చేస్తున్నారు, డబ్బులు తీసుకున్నారు, సర్వీస్ చేసేవి కూడా చాలా ఉన్నాయి. ఈ టైంలో నీకు పర్టికులర్గా ఎందుకో నీకు కానీ నాన్నకు కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు సరిగ్గా ఆడతలేదు. మనం కాన్సన్ట్రేట్ చేసి ఎంతోమందికి చదువు చెప్పి చేస్తున్న వాళ్ళు మనం అనవసరంగా మళ్ళీ సినిమాలు తీయటం అవసరమా? అందులో ఇంత పెద్ద బర్డెన్ వేసుకొని నువ్వు చేస్తే టోటల్ ఫ్యామిలీకి కాకుండా నీకు అదేంటి కాలేజీకి కూడా ఎఫెక్ట్ అవుతుందో నాకు తెలియదు. కరెక్ట్, నువ్వు ఏం కష్టాలు పడుతున్నావు నాకు తెలియదు. బట్ నాకు ఐ వాజ్ వరీడ్ అనమాట. ఎప్పటికప్పుడు ఏదో సినిమాల కోసం ఇంటర్వ్యూ కోసం అడగటం కాదు, పర్సనల్గా అడుగుదాం అనుకున్నాను. బట్ లెట్ పబ్లిక్ ఆల్సో నో ఈ ఒక్కొక్కరు పడే కష్టాలు ఏంటో తెలుస్తుందని.
ఇన్ని కష్టాలు పడితే రేపు ఎట్లా ఏదన్నా జరగకూడదు జరిగితే అందరం ఇబ్బందుల్లో పడతాం కదా అనేది నా ఫీలింగ్. మచ్ వరీడ్ అబౌట్ దట్. ఎందుకు చేసావు నువ్వు ఇట్లా? అంకిల్, మీరు అడిగింది వండర్ఫుల్ క్వశ్చన్. మోహన్ బాబు యూనివర్సిటీ ఈజ్ టుడే ఇండిపెండెంట్. మేము చేసే, నాకు కొన్ని బిజినెస్ వర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వైఫ్ చిన్నపిల్లల బట్టలు చేస్తారు, అది తను ఇండియాలో చేయదు. ఇండియాలో అతి తక్కువ, ఎవరైనా తెలిసిన వాళ్ళు అడిగితే వాళ్ళకి ఒకటో రెండో చేయడం తప్ప. షీఈ్ యాక్చువల్లీ ఫార్ స్మార్టర్ దెన్ మీ. తను విని వచ్చి ఇప్పుడు 14 దేశాల్లో ఉంది తన కంపెనీ. తన మెయిన్ హెడ్ క్వార్టర్స్ మిలాన్లో ఉంది. సో తను షీఈస్ డూయింగ్ గుడ్ ఫర్ హర్ సెల్ఫ్. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇండియాలో చేసి షీ సెండ్స్ ఇట్ టు ద వరల్డ్. 12 సంవత్సరాల కింద. అది కాకుండా ఇంకొక 2-3 బిజినెస్ వర్టికల్స్ ఉన్నాయి అంకుల్. నేను ఒక 5 సంవత్సరాల ముందు, కోవిడ్ తర్వాత, కోవిడ్లో 100 రూపాయలు సంపాదించే మా బిజినెస్లన్నీ 17 రూపాయలకి అయ్యింది అంకుల్. సో బేసిక్ సర్వైవల్ అనేది క్వశ్చన్. అంటే పునాదులు కదులుతాయి అంటారు చూడండి, అది ఇట్ వాస్ షేకెన్. దానికి ఫాలో అప్ మోసగాళ్ళు ఆడలా. ఇట్ రియలీ షాక్ మీ. ఇంకా ఏంటి, విల్ ఇట్ బి దట్? దెన్ ఐ టుక్ అ కాన్షియస్ డెసిషన్. నాన్నగారు ఏమీ లేకుండా ఆయన కష్టంతో, ఆయన క్రమశిక్షణతో ఒక లెవెల్కి తీసుకొచ్చారు. కొడుగ్గా నేను దీన్ని 10 రెట్లు హైట్ తీసుకెళ్తేనే ఒక సమర్థుడిగా ఉంటాను నేను. ఏమీ లేని మా నాన్నగారు ఈ లెవెల్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. ఆ ప్లాట్ఫామ్ కానీ 10 రెట్లు ఎక్కువ వేయాలి. ఆయన ఇచ్చిన చదువుకు కానీ, ఆయన వేసిన బాటలో కానీ నేను చూసాను. దెన్ ఐ రియలైజ్డ్, ఇది ఫ్యామిలీ రన్ బిజినెస్. ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దాట్. ఇంకా ప్రొఫెషనల్స్ రావాలి. అండ్ నాకు డీప్ ఇన్ మై హార్ట్ అంకిల్, నాకు ఎప్పుడు ఒక నటుడుగానే ఐఎమ్ వెరీ వెరీ ప్యాషనెట్ అంకిల్. నేను పుట్టినప్పటి నుంచి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్. కానీ నేను అంత అందంగా ఉండేవాడిని కాదు చిన్నప్పుడు కూడా. ఇప్పుడు పెద్ద అందగాడిని ఏం కాదు నేను. అండ్ నేను దేవుడిని ఒకటే అడిగేవాడిని, యూనో నాకు యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వండి, ఐ వర్క్ హార్డ్, నేను కాపాడుకుంటాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. అండ్ దేవుడు నాకు వరం ఇచ్చాడు. నటుడుగా నేను ఐ వాంట్, దట్స్ వాట్, నేను ఈ జన్మెత్తింది నటుడుగానే ఉండాలి అనేది. మిగతావన్నీ నాన్నగారు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్. నాకు యూనివర్సిటీ, నాకు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నాకు బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్. నాకు ఎలాగా సడన్ ఫిల్మ్స్ ఎలాగ నేను ప్రొడక్షన్లో కానీ యాక్టింగ్లో కానీ ఎంత ఈజీగా వెళ్ళిపోతానో, రన్నింగ్ దట్ యూనివర్సిటీ ఆర్ స్కూల్స్ ఈజ్ ఈజీ ఫర్ మీ. అప్పుడు ఐ రీచ్డ్ అవుట్ టు ప్రొఫెషనల్స్ అండ్ వాళ్ళని వచ్చి మా ఎంటైర్ ఆర్గనైజేషన్ని మార్చండి. విష్ణు సరే ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఇయర్స్ ఉంటాడు, దాని తర్వాత ఏంటి, ఈ యూనివర్సిటీ అనేది నలంద లాగా, యూనివర్సిటీ ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ లాగా ఉండిపోవాలి. సో చిరస్థాయిగా ఉండాలంటే ఇప్పుడు ఐ లుక్ ఎట్ కార్పొరేట్ కంపెనీస్, డిజ్నీ ఆర్ రిలయన్స్ ఆర్ టాటా. మీకు ఓనర్ ఎవరో తెలియదు. రిలయన్స్ ఆఫ్ కోర్స్ ఫేస్ ఆఫ్ రిలయన్స్ ఇస్ అంబానీ గారు. బట్ టాటా, మీకు రతన్ టాటా గారు పోయారు. ఇప్పుడు హూజ్ ద ఓనర్ ఆఫ్ టాటా? నోబడీ నోస్. బట్ దట్ ఆర్గనైజేషన్ టాటా అన్న కంపెనీ పేరు చెప్తే రెస్పెక్ట్ఫుల్. యూ డోంట్ నో హూ ద ఓనర్ ఇస్. సో దట్ ఈస్ హౌ అ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఇస్ డన్ అంక్. సో దట్ అలాంటిది మన సంస్థలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎత్తుకుంటే నేను ఐ లుక్ అప్ టు ఈటీవీ గ్రూప్. నాకు రామోజీరావు గారితో ఎన్నోసార్లు ఈ సందర్భాల్లో నేను మాట్లాడినప్పటికీను ఐ ఆల్వేస్ యూస్ టు లుక్ అట్ ఎ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. దాని తర్వాత ఆయన తర్వాత ఇప్పుడు అన్న చూసుకుంటున్నాడు, అన్న బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు. అసలు శైలజాకు ఉంది, ఆవిడ మార్గదర్శి చూసుకుంటుంది. ఐ వాజ్ షాక్డ్. నేను ఒకరోజు తెలియక ఊరికే క్యాజువల్గా సరే అక్క అన్న బయటికి వెళ్తారు, ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు మీరు ఇంట్లో ఏంటి హౌస్ వైఫ్ అయినా అని అడిగారు. ఒక 4-5 సంవత్సరాలు ఉంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నాకు 10 నిమిషాలు క్లాస్ పీకింది. నేను అన్నని ఇలా చూసా. ఆయన నుండి అందుకే నీకు కంప్లీట్ కూడా చేయనమ్మా, షీఈ్ ఫార్ బెటర్ దెన్ మీ, నేనేదో మార్నింగ్ ఈవినింగ్ వస్తానని. మచ్ రెస్పెక్ట్ టు శైలజా గారు కూడా, యూనో ఫర్ టు రన్. సో దే ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. సో అలాగా ఎందుకు ప్రొఫెషనల్గా ఒక ఆర్గనైజేషన్ని చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఐ రీచ్డ్ అవుట్ టు ప్రొఫెషనల్స్. దే కేమ్, ఫ్యామిలీ ఆఫీస్ సెటప్ చేశారు అండ్ దే ఆర్ లుకింగ్. వాళ్ళకు ఒకటే చెప్పాను, ఐ లవ్ యాక్టింగ్.
రెండు పడవల్లో చేసేటప్పుడు ఐఎమ్ నాట్ గివింగ్ మై 100% టు బోత్ ద థింగ్స్. సో స్ట్రీమ్ లైన్ అండ్ టెల్ మీ హౌ టు డూ ఇట్, ఎలా చేయాలో మీరు నాకు అడ్వైజ్ ఇవ్వండి. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళు ప్రొఫెషనల్గా రన్ చేస్తున్నారు అండ్ అడ్వైజరీ బోర్డులో మేమందరం ఉన్నాం. బట్ నాన్నగారి విజన్, ఆ విజన్ ఇంటాక్ట్గా ఉండాలి. సో దట్ ఈస్ హౌ నేర్చుకుంటున్నాం అంకుల్. అండ్ ఐ థింక్ టుడే రిలేటివ్లీ నేను కన్నప్ప షూట్ చేసేటప్పుడు టీం కూడా దొరకడం అదృష్టం. నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్, మీకు తెలుసు, అతనే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చూస్తున్నాడు. నాకు అన్నలాగా ఒక ఆయన వినయ్ మహేశ్వరి గారు, ఆయన ఇప్పుడు మొత్తం మా ఫ్యామిలీ ఆఫీస్ అంతా రన్ చేసేది ఆయన. సో ఇలా వీళ్ళు వచ్చి దే టేకెన్ ద బర్డన్ ఆఫ్ మీ. ఒక నటుడుగా, ఒక క్రియేటివ్ పర్సన్గా ఐఎమ్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ మోర్ నౌ. సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ మీరు అడిగిన దానికి, కన్నప్ప ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్ వర్టికల్, ఎడ్యుకేషన్ వర్టికల్, అదర్ వర్టికల్స్ ఉన్నాయి. ఆ వాటికి వీటికి సంబంధం లేదు. దే హ్యావ్ ద డిఫరెంట్ బాసెస్. It will not affect each vertical, will not affect the other vertical. No. Anything happens to the other vertical, this will not affect. Nothing. You're sure about that? 100%. Okay, good. అట్లా ఉంటే ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇస్ బీయింగ్ చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి అంకుల్. దాన్ని మర్జ్ చేయకుండా, ఇట్స్ అ వెరీ థిన్ లైన్. అది వెరీ థిన్ లైన్ని మేనేజ్ చేయడమే దానికి డిసిప్లిన్ కావాలి. ఆల్ సెడ్ అండ్ డన్, ఇట్స్ ఎ ఫ్యామిలీ, టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ యూనిట్ కాబట్టి తెలియకుండా ఒకదానికి ఒకటి థిన్, యాజ్ యూ సెడ్, ఇట్ ఇస్ థిన్ లైన్. సో అక్కడ అవుతానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఒక ఎఫెక్ట్ వస్తే డెఫినెట్గా. అందుకే ఇప్పుడు అంటే సైజ్ పెరిగేసరికి యాక్చువల్గా నేను ఈరోజు నా సంస్థలో డబ్బులు ఖర్చు పెట్టాలన్నా కూడా నేను ఓచర్ పైన సంతకం పెట్టాలి. తప్పదు. సో అయినా ఒకటే అన్నారు వచ్చిన వాళ్ళందరూ, ఆడిటర్స్ వీళ్ళందరూ, మీరు అనుకున్నట్టు మొత్తం రెడీ చేస్తాం కానీ మీరు మేము చెప్పిన బాటలో మీరు డిసిప్లిన్డ్గా ఉండాలి ఫైనాన్స్ వర్క్ అన్నారు. సరే ఓకే. ఇప్పుడు మొత్తం మీ నాన్న కానీ నిన్ను మీ అందరిని చూస్తే నాకు ఒక రకంగా గర్వంగా ఉంటుంది. ఒకరోజు కోపం వస్తుంది మిమ్మల్ని చూస్తే, చాలా కోపం వస్తుంది, మామూలు కోపం కూడా కాదు. ఎందుకంటే ఆయన పాపం చాలా కష్టపడ్డాడు. చిన్న చేసి అసిస్టెంట్ డైరెక్టర్ చేసి డ్రిల్ మాస్టర్ చేసి ఇంత చేసి తను వచ్చి తన గౌరవాన్ని పెంచుకుంటూ మొత్తం ఇవాళ యూనివర్సిటీ అయ్యి ఛాన్సలర్ అయ్యి ఇంత ఎస్టాబ్లిష్ చేశాడు. ఇంత చేసినప్పుడు అంటే మీ నాన్న పడ్డ కష్టం చూసి మీరు వై డోంట్ యూ బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్? అంటే మీరు ఆ గిన్సర్లు పెట్టి ఆ కల్చర్ ఎందుకు చేసుకున్నారు? నాకు ఒకసారి నీకు చెప్పా కూడా ఎప్పుడు లాంగ్ బ్యాక్, ఎందుకు నువ్వు నాన్న ఏదో చేశాడు, ఆయన ఎంపీ కాబట్టి మీకెందుకు అని తిట్టా. బట్ ఐ రిమెంబర్ 10 years బ్యాక్ చెప్పినట్టు గుర్తు. ఎందుకు చేస్తారు మీరు అట్లా మామూలుగా? వై డోంట్ యూ బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్? అంకుల్, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, వీఆర్ నాట్ నార్మల్ పీపుల్ అంకుల్. ఎందుకు కాదు? యు ఆర్ ఏ నార్మల్ మ్యాన్, జస్ట్ ఎ కామన్ మ్యాన్. నాతో మీరు వచ్చి ఈరోజు ఇప్పుడు కార్లో మేము టింట్ వేసుకోకూడదు, సుప్రీంకోర్టు రూల్ ప్రకారం. ఇది కార్లో టింట్ వేసుకోకూడదు, ఫిల్మ్ వేసుకోకూడదు. నేను ట్రాఫిక్లో వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాను, మీరు నాతో కార్లో రండి. విష్ చేస్తారు, మామూలు ఏమవుతుంది? ఇట్ డజంట్ స్టాప్ దేర్. వాళ్ళు వస్తారు, ఫోటోలు తీసుకోవాలనుకుంటారు. మీరు వీ క్రియేట్ అ కైండ్ ఆఫ్ న్యూసెన్స్ టు ద పబ్లిక్ వెన్ వీఆర్ అప్రోచబుల్. మేము కానీ బాగా అప్రోచబుల్గా ఉన్నామంటే, ఒక లెవెల్ ఆఫ్ యాక్టర్స్ అప్రోచబుల్గా ఉన్నామంటే వీ క్రియేట్ పబ్లిక్ న్యూసెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి వెళ్తాను, నేను క్యాజువల్గా నేను వెళ్తాను, రెస్టారెంట్లో కూర్చుంటాను, వైఫ్తో తింటాను, వస్తాను. వచ్చేటప్పుడు దారిలో ఎంతోమంది ఫొటోస్ అడుగుతారు. కొంతమందికి ప్లీజ్ ఫ్యామిలీతో ఉన్నాం అంటాం. కొంతమంది వాళ్ళకేంటి, నేను వాడి ఇంట్లో ఉండేవాడిని అంటే టీవీలో చూస్తుంటారు, ఫోన్లో చూస్తుంటారు, వాడికి నేను క్లోజు, విషమిషం ఒక్క నిమిషం పైన పడుతుంటాడు. యూ హ్యావ్ టు ఐదర్ లుక్ ఎట్ యువర్ వైఫ్. అదే కానీ నా పక్కన ఒక 2 ఉన్నారనుకోండి, మీరు అప్రోచ్ అవ్వడానికి 2 times ఆలోచిస్తారు. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. కానీ ఒకప్పుడులాగా ఫ్యాక్షను అది ఇది ఏమీ లేవు. ఇట్స్ ఓన్లీ 90% ఆఫ్ ద టైమ్ వీఆర్ ఆల్ వెరీ ప్రైవేట్ పీపుల్. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉంటాడు, ఆయన ఎవరిని లేకుండా ఇప్పుడు ఏమన్నా ఉన్నారో నాకు తెలియదు కానీ 1-2 years వరకు ఒంటరిగానే తిరిగేవాడు. హ్యాబిట్ సెంటర్లో రోడ్డు మీదకి వచ్చేవాడు. నాగార్జున కూడా సినిమాలకు వచ్చేవాడు. అందరికీ అదేంటి బాలకృష్ణ గారికి ఉన్నంత యాటిట్యూడు, ఆ కూల్నెస్, అప్రోచ్ అయితే దెబ్బలు తింటారని జాగ్రత్తగా ఉండాలి ఆయనకి అనేది ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దుబాయ్కి వెళ్ళాను నేను, నాన్నగారిని అమెరికా నుంచి తీసుకొస్తున్నా. ఇది ఒక 3 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. అమెరికా నుంచి వస్తున్నాం, మేమందరం క్లబ్ కార్లో వెళ్తున్నాం, అక్కడ గోల్ఫ్ కార్ట్లో ఎయిర్పోర్ట్ లోపల.
అమ్మ నాన్న కార్లో బండిలో కూర్చున్నారు, దిగిరే అక్కడ అమ్మకు పర్ఫ్యూమ్ కావాలంటే పోయి తీసుకురారా అన్నాడు. సార్ నేను దిగెళ్ళి పర్ఫ్యూమ్ కొంటున్నాను. 2 స్టూడెంట్స్ వచ్చారు. అన్న మేము అమెరికాలో ఉన్నాం, ఫ్లైట్లో చూసాం ఫోటో అన్నారు. ఓకే వచ్చాను, నిలబడాను, ఫోటో ఆయన చూస్తున్నారు నాన్నగారు. 2 కుర్రాలు వెళ్ళిపోయి నేను బిల్లు కట్టి వెనక్కి తిరిగి చూసేసరికి నాన్నగారు ఇక్కడ కదా కూర్చున్నారు. ఆ కుర్రాళ్ళు 2 ఇక్కడ ఉండి అరే నువ్వు వెళ్ళరా, లేదు నువ్వు వెళ్ళి అడగరా, నువ్వు వెళ్ళి అడగరా అని అంటున్నారు. ఆయన ఇలా చూసి అన్నాడు. వాళ్ళిద్దరు ప్రిన్సిపల్ ముందు నిలబడతారు చూడండి. అలాగ వచ్చారు. ఏ ఊరు అని అన్న. తల్లిదండ్రులు ఏం చేస్తారు, అమ్మా నాన్న జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఫోటో కావాలా, వెరీ గుడ్ అని దిగాడు ఆయన. నా దగ్గరకు వచ్చి చేయి పట్టుకున్న ఫోటో తీసుకున్న వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి వేరే విధంగా. సో ఆ యాటిట్యూడ్, ఆ స్టేచర్ వచ్చిన తర్వాత మీరు కూడా ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది. సో అంతేగాని అంకుల్, అదర్ దాన్ దాట్ 50% ఆఫ్ ద టైం మీరు ఎప్పుడైనా సరే నాకు తెలిసి యాక్టర్స్ పక్కన మీరు కానీ సెక్యూరిటీని చూసారంటే సో దాట్ యూ వోంట్ అప్రోచ్ దెమ్ అన్రూల్లీ. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. కానీ అండ్ జనాలది తప్పు కాదు అంకుల్, వాళ్ళకేంటి ఫోన్లో చూస్తారు, చూస్తే ఇంటర్వ్యూ చూస్తాడు, ఐఎమ్ బికమింగ్ పర్సనల్ టు దెమ్. అండ్ చాలాసార్లు మాకు ఉన్న మిస్టేక్ కూడా ఏంటంటే విష్ణు బాగున్నావా అని అంటారు కొంతమంది. టక్కని మీరు ఏమన్నా పరిచయమా లేదా, బాగున్నానండి, బాగున్నారా, సెకండ్ సెంటెన్స్కి దొరుకుతాం అన్నమాట, అర్థం అవుద్ది వీళ్ళు మనకు తెలుసా తెలీదా అని. చాలా ఎంబారసింగ్గా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్. తప్పదు. అంటే ఒకటి ఉంటుంది, ఇది చిన్నది ఏంటంటే ఈ వాట్ ఎవర్ మీరు చెప్పే బౌన్సర్లు కానీ లేకపోతే మన చెంచాలు కానీ ఇంకోళ్ళు కానీ ఉంటే, చెంచా ఇస్ రాంగ్ వర్డ్. మీ జనరేషన్, మా జనరేషన్ మా జనరేషన్లో మేము వాడేవాళ్ళం. మా జనరేషన్లో ఇప్పుడు ఏమంటే ఏమన్నా ఒకటి ఏం మాట్లాడితే ఎవరికి ఫీల్ అవుతాడో ఎక్కడ ఫీల్ అవుతాడో తెలీదు. పెద్ద మాది వోక్ జనరేషన్ అని అయిపోయింది అంకుల్. సార్ వస్తున్నారు అంట. ఇప్పుడు ఎవరు చెప్పని మామూలుగా వెళ్తా అంటే అఫ్ కోర్స్ నువ్వు చెప్పినట్టు అబ్జర్వ్ చేసి వచ్చేవాళ్ళు వస్తారు. చెప్పారు ఎవరని చూస్తారు. దాన్ని బెస్ట్ తిట్టేది ఒక ఆయన తిడతాడు, కోడా శ్రీనివాసరావు గారు. ఆయన తిడతాడు, ఆయన తిట్టేది మేమందరం ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే అంకుల్ ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాళ్ళం మేమందరం. మేము అలాంటివి చేయం, ఎందుకంటే మా ఫాదర్స్ వాళ్ళందరూ చేయలే. సో మాకు తెలుసు ఎంతవరకు పరిమితం ఎంతవరకు పరిమితం కాదనేది. ఆ లైన్లు మాకు తెలుసు. కొత్తగా వస్తారు చూడండి, వాళ్ళు చేసే దాంట్లో ఉన్నారు, దట్ ఐ డోంట్ ఎండార్స్. అది చాలా తప్పది. వన్స్ లొకేషన్లో దిగిన తర్వాత ఒక్క సెక్యూరిటీ ఉండకూడదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళను సమానులే. మీకు లైట్ బాయ్ నేను ఇద్దరం సమానులమే. సో వీఆర్ ఆల్ ఆ రోజుకి వచ్చి పనిచేసే కూలీలు మేము అందరం. సో వీఆర్ ఆల్ ద సేమ్. సో అక్కడ ఒక్కడికొక్కడికి ఇబ్బంది ఉండదు అక్కడ. డిస్టర్బ్ చేయను. తన రిలీజ్ తనకొంది, నీ రిలీజ్ నీకొంది. ఇద్దరు సినిమాలు చాలా బాగా ఆడాలి, ఇద్దరు బాగుండాలి, ఫ్యామిలీ బాగుండాలి. అంటే నాకు ముద్దు వచ్చేది మీ ఇద్దరిని చూస్తాను, ముగ్గురిని చూస్తానంటే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తాను అందరికీ. ఇప్పటికీ అదే చెప్తాను నీకు. నువ్వు ఓవర్ యాక్టింగ్ కాదంటావు, నాకు అనిపిస్తూ ఉంటుంది, అది వేరే సంగతి. బట్ ఇన్ జనరల్ చాలా మంచి పిల్లకాయలు. సో నాకు నచ్చలేదు. దట్ విల్ సార్ట్ అవుట్ లేటర్. దిస్ నాట్ ద రైట్ టైం ఫర్ దట్. అండ్ డిస్కషన్ కూడా అనవసరం. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్. డెఫినెట్గా. నౌ కమింగ్ టు ద ఫిలిం, ఏంటి కష్టాలు ఏంటి, సినిమా ఏంటి, ఇది ఎందుకు ఇంత బర్డెన్ వేసుకున్నావు? ఇంత బర్డెన్ వేసుకుని మోయటం, ఒంటరిగా మోయటం కష్టం కదా, ఎందుకు మోస్తున్నావు? అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ 4-5 సార్లు వచ్చిన సినిమా, కొత్త సినిమా ఏం కాదు, దీనికి ఎంత కష్టం ఎందుకు పడతావు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ ఫిల్మ్స్ అండ్ దిస్ ఫిలిం? అంకుల్, కన్నప్ప అనేది 2014లో నాకు తనికెల భరణి గారు వచ్చి అప్రోచ్ అయ్యారు అంకుల్. నాకు ఐడియా చాలా బాగా నచ్చి ఆయనతో కూర్చొని డెవలప్ చేయడం మొదలెట్టాను. ఆయన చెప్పిన ఐడియాకి నేను అమెరికా నుంచి నేను స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ని వాళ్ళని వెళ్ళి తెచ్చుకొని అంతా చేసేటప్పుడు ఆయన డిస్కషన్ స్టార్ట్ అయిన 6-7 monthsకే చూడు నాన్న, నేను ఇది ఒక 2-3 కోట్లు ఇచ్చావంటే నేను ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా నేను నీట్గా చేసిస్తాను, కానీ నువ్వు అనుకునే చాలా పెద్దగా ఉంది, నువ్వు ఫిల్మ్ తీసేసుకొని నువ్వు చేసుకోవాలి. అవి నాకు బాగా బాధ వేసింది. అరే నేను చేయాలనుకున్నాను ఎలా. ఆ కథ తీసుకొని డెవలప్ చేయడం మొదలెట్టాను, నా వర్షన్ రాయడం మొదలెట్టాను. నేను కొంతమందితో రాయించాను, అంతా చేశాను. అప్పటి నుంచే లొకేషన్ స్కౌటింగ్ చేయించాను, స్టోరీ బోర్డ్ చేస్తున్నాను, ఆభరణాలు ఏంటి, వెపన్స్ ఏంటి, ఇదేంటి అంతా చేయిస్తున్నాను.
దానికి నాన్నగారి మధ్యలో అంటూ ఉండేవారు, అరే నువ్వు లొకేషన్ స్కౌటింగ్ అని దేశాలన్నీ తిరుగుతున్నావు, నువ్వు డైరెక్టర్ లేకుండా నువ్వు వెళ్ళి ఏం తిరిగి చేస్తావురా నువ్వు. లేదు నాన్న నేను చెప్తాను. అప్పుడు అనుకున్న బడ్జెట్ దాదాపు ఒక 100 కోట్ల లోపల అవుతుంది అనుకున్నాం. ఎందుకంటే ఇట్ వాజ్ నా మార్కెట్ మ్యాక్సిమం ఒక 20-25 కోట్ల దాకా సపోర్ట్ చేస్తుంది, దానిపైన సపోర్ట్ చేయదు అని అనుకున్నాను. 2023లో ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు జనవరిలో ప్రభుదేవ గారు డైరెక్షన్లో నేను చేయాల్సిందే. షూటింగ్ మే నుంచి స్టార్ట్ అవ్వాలి. జనవరిలో అన్న ఫోన్ చేసి ఇప్పుడు ఇది కుదరదులే విష్ణు, ఇప్పుడు వద్దులే అన్నాడు. ఒక 2 రోజులు ఆగి నాన్నతో చెప్పాను, నాన్న ప్రభు అంతా అడిగా ఇప్పుడు కుదరట్లేదు అది. ఆయన ఎందుకు ఆ సీజన్లో మహాభారతం బింజ్ వాచ్ చేశారు ఆయన. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా కన్నప్ప పెట్టుకున్నావు కదా, రిస్కే కదా, నువ్వు చెయ్యి అన్నాడు. 100 crores పైన అవ్వచ్చు, ఇది బడ్జెట్ నువ్వు 25 కోట్లకు చేసినా రిస్కే, నువ్వు 1000 కోట్లకు చేసినా రిస్కే. మన ఇండస్ట్రీ అలాంటిది. దేవుడి పైన భారం వేసి దిగేసి మిగతాది నేను చూసుకుంటాను అన్నాడు. సో ఇమ్మీడియట్గా ఏ డైరెక్టర్ అంటే ఈ డైరెక్టర్ అన్నాడు. ఓకే అని ఆయన జడ్జ్మెంట్ కన్నా ఏమొద్దు ఒక డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్ట్కి. ముఖేష్ కుమార్ గారిని అప్రోచ్ అయ్యాను, ఆయన ఓకే చేస్తానన్నాడు. వచ్చాం, ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. అంకుల్ ఈరోజు నేను ఇంత భారీ బడ్జెట్ మేము అనుకున్న దానికన్నా రెట్టింపులు ఎక్కువ అయిపోయింది సినిమా. ఈరోజు నేను వెనక్కి తిరిగి చూస్తుంటే ఇలాగ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు వీళ్ళందరూ ఈ ఆర్టిస్టుల పేర్లు మేము చేసిన లొకేషన్స్ ఎవరిని చెప్తుంటే వావ్, నేను ఐ యాక్చువల్లీ డిడ్ దిస్ అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉంది. లేకపోతే అంకుల్ ఇంత పెద్ద బడ్జెట్, ఇంతమంది యాక్టర్స్ న్యూజిలాండ్కి తీసుకెళ్ళి వీళ్ళందరితో చేసి అతిరథ మహారథులతో యాక్ట్ చేసి మోహన్ లాల్ గారు లాంటి లెజెండ్, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్, అక్షయ్ కుమార్ గారు లాంటి సూపర్ స్టార్ వీళ్ళందరితో యాక్ట్ చేసి ఈరోజు నేను రాసుకున్న కథని వీళ్ళందరూ నమ్మి నటించి వీళ్ళందరూ ఈరోజు తెరపైన చూసేవాళ్ళు అద్భుతంగా ఉండదని అంటుంటే నమ్మలేకున్నా నేను. కానీ దీనికంతా ఒకటే రీజన్ ఏంటంటే శివలీల. దిస్ ఇస్ ప్యూర్లీ శివలీల అంకుల్. ఇది ఈరోజు నేను కన్నప్ప చేశానంటే శివుడు ఆజ్ఞతో ఆయన బ్లెస్సింగ్స్తోనే జరిగింది కానీ అండ్ మై స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ ఫాదర్. లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్. దీని వెనకానే ఎంతోమంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బ్లైండ్గా సపోర్ట్ చేసింది మా వైఫ్ విని, బ్రహ్మానందం అంకుల్, ప్రభుదేవ గారు, ప్రభాస్, వీళ్ళందరూ బ్లైండ్గా సపోర్ట్ చేశారు. ప్రభాస్ లైన్ కూడా వినలా, నువ్వు చెయ్యాలి నేను చేస్తాను అంతే, ఇది చేద్దాం అన్నాడు అంతే. దాని తర్వాత కథ విని, దాని తర్వాత నేను నరేషన్ ఇచ్చి, దాని తర్వాత అతను క్యారెక్టర్ డిజైన్ చేసి, దాని తర్వాత చేసేసరికి లాస్ట్లో మేము వాయిస్ నోట్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం. ఇదేదో పెద్దగా కొట్టేటట్టు ఉంది విష్ణు, నువ్వు చెప్పిన దానికి దీనికి అసలు ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. నేనేదో ఇంకా ఆ టైం లాగే ఉంటుంది. నాకు బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది, ఎవ్రీ టైం బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది ప్రభాస్. అండ్ రుణపడున్నా అతనికి. నేను చేయాల్సిన అవసరం, మీకు తెలిసిన ఇండస్ట్రీకి నాకన్నా బాగా ప్రభాస్ ఈరోజు ఏషియాలో ఉన్న స్టేచర్కి అతను చేయాల్సిన అనవసరం. కేవలం నాన్నగారి పైన ఉన్న ప్రేమతో గౌరవంతో అతను చేస్తున్నాడు. అండ్ అతను హోదా తగ్గకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇది. అండ్ ప్లస్ మోహన్ లాల్ గారు, ప్రభాస్, అక్షయ్ కుమార్ గారు వీళ్ళందరూ సినిమాలో ఉన్నారు కాబట్టే నేను ఇంత పెద్ద ప్లాట్ఫామ్గా నేను తీసుకెళ్ళగలుగుతున్నాను. లేకపోతే నేను ఒక్కడనే అయితే ఇది ఇంత పెద్ద నేను చేసేవాడిని కాదు ఇది. అండ్ జనాలు కూడా అంత ఇదిగా రారు ఇప్పుడు. లేకపోతే వీళ్ళందరూ చేసేటప్పుడు ఏదో ఒకటి సినిమాలో ఉంటేనే కదా వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్. అండ్ వాళ్ళ వల్లే ఈరోజు ఇంత పెద్ద ప్లాట్ఫామ్, ఇంత పెద్ద సాలిడ్ సైజులో ఉన్న మూవీ. అండ్ ఇంకంతా మీరు చూసిన తర్వాత మీరు చెప్తారు ఇంకా. అవును, ప్రభాస్ని సినిమా చేయొద్దని చాలామంది ఎమ్మడబడ్డట్టున్నారు విన్నా. అంటే బయట అదేమంటారు సోషల్ మీడియాలో చాలా వినపడింది, బయట రూమర్స్ కూడా విన్నా నేను చెయ్యొద్దని. అది 100% ఉండొచ్చు. అసలు ఒక క్యారెక్టర్ అనుకుని శివుడి క్యారెక్టర్ ఆయన అనుకున్న తర్వాత మార్చారు, ఇంకోటికి మార్చారు అని కూడా చెప్పుకున్నారు. లేదా నిజమో అబద్ధం లేదు. అదేంటంటే నేను క్యారెక్టర్స్ అన్ని చెప్పిన తర్వాత ప్రభాస్ ఎన్నుకున్న క్యారెక్టర్ ఇది, దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసి దాన్ని ఇది చేసింది ప్రభాస్. నిజంగా
ఇది ఉన్నాయి, ఇది చేయాలి, దీంట్లో నాకు ఈ రెండు చేస్తే బాగుంటుంది నువ్వు అన్న. నేను ఇది చేస్తాను, నేను ఇదైతే ఓకే, దీన్ని కొంచెం చేద్దాం. సో దాన్ని ఆ క్యారెక్టర్ ఆయనకు నచ్చిన క్యారెక్టరే చేసాం. కానీ ప్రభాస్ ఇప్పుడు దాకా తను చేసిన విభిన్న పాత్రల్లో ఇది ఒక మైల్ రాయిగా నిలిచిపోద్ది ప్రభాస్కి. ఈరోజు నేను చెప్పిన తర్వాత రేపు కానీ ఆ స్క్రీన్లో లేకపోతే ఆడుకుంటారు అందరూ. సో అతను చెప్పిన డైలాగ్స్, ఆ ప్రభాస్కి నాన్నగారికి జరిగే వాగ్వివాదం, ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్. నాకు ప్రభాస్కి జరిగే కాన్వర్జేషన్, ఇట్ విల్ బి ఫెంటాస్టిక్. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడుగా మారే ట్రాన్సిషన్ దారి చూపించే క్యారెక్టర్ ప్రభాస్ అవుతుంది. ఇట్ విల్ బి ఫెనామినల్. రెండోది మోహన్ లాల్ గారి క్యారెక్టర్, ఇట్ విల్ షాక్ పీపుల్. నాకు పర్సనల్ అచీవ్మెంట్ మోహన్ లాల్ గారి ముందు నేను యాక్ట్ చేయడం నా పర్సనల్ అచీవ్మెంట్. అండ్ హిజ్ విల్ బి అ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. వీళ్ళంతా ఎట్లా నాన్న మాట్లాడారు, నువ్వు మాట్లాడావు అందరితో? ప్రభాస్ ఫస్ట్ నేను మాట్లాడాను. నేను నాన్నగారు కలుద్దాం అది ఇదని ఇంటికి వస్తా అన్నాడు ప్రభాస్. లేదు నేనే వస్తాను అది ఇది అంటే నాకు ఫోన్ చేసి బావ ఇంటికి వస్తా అన్నాడు, ఎప్పుడు వస్తాడు, ఇప్పుడు ఎలాగా ఏంటి, ఇది నాకెందుకు టెన్షన్ పడతావు, నువ్వు రావచ్చు కదా అది ఇదని. ఏమయ్యా నీకు నాన్నగారికి ఉన్న చను నాకు లేదు, మీరిద్దరి మధ్య నేను రాను, అది నువ్వు కూడా వచ్చేచ్చు కదా, నేను వచ్చి తిట్లు తిన్నాను కానీ నేను కానీ ప్రభాస్ నాన్నగారు మేమిద్దరికన్నా ఎక్కువ క్లోజు. వాళ్ళు చాలా క్లోజ్. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి బుజ్జిగాడి చేసినప్పటి నుంచి బాగా క్లోజ్. చాలామందికి తెలియదు ఏంటంటే నాన్నగారు మా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్గా ప్రభాసు, గోపీచంద్, మహేష్ బాబు వీళ్ళందరూ ఉన్నారు ఆ గ్రూప్లో. ఆ రోజు నుంచి ప్రభాస్కి నాన్నగారు నాకు చెప్పేవాడు, ఆయన మాట్లాడేటప్పుడు చూడు నాకు రోమాలు నెక్కు పొడుస్తాయి, ఆయన వాయిస్ అంటే నాకు బాగా ఇష్టం, అది ఇది అనేవాడు ప్రభాస్. సో హీఈస్ వెరీ క్లోజ్ టు ఫాదర్. అని అతను ఆలోచించలా, ఇమీడియట్గా ఒక మోహన్ లాల్ గారిని విష్ణు వచ్చి మాట్లాడతాడు అన్నాడు నాన్న. నేను వెళ్ళి కలిశాను, అంకుల్ ఇలా చేయాలి, మీరు చేస్తే బాగుంటుంది అది ఇది అని. సరే చేద్దాం, నేరుగా వెళ్ళాను కాళ్ళ మీద పడే, మీరు ఒప్పుకునేది గొప్ప అంకుల్ అది ఇదని. మేము పుట్టినప్పటి నుంచి ఆమె హ్యూజ్ ఫ్యాన్, మీ ఊహ తెలిసినప్పటి నుంచి మీ సినిమాలు చూసేది, యూనో మీ ముందు నేను ఈరోజు నిలబడి యాక్ట్ చేస్తున్నాను. ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ విత్ సంథింగ్ ఐ హోల్డ్ ఇట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఒక సీన్లో ఆయన ముందు కూర్చొని మాట్లాడాలి డైలాగ్, లెంతీ డైలాగ్ మాట్లాడిన తర్వాత ఉంది ఆ సీన్లో. ఆ సీన్ షూట్ చేస్తున్నాం, అది రిహర్సల్ చేస్తున్నాం ఆయన ముందే, ఎక్కడానికి రిహర్సల్ అంతా చేసిన తర్వాత షార్ట్ అయిపోయింది. ఆయన నిలబడి ఉంటారు, నేను కూర్చొని ఉంటాను. 2 అడుగుల ముందు వచ్చి వెరీ వెల్ డన్ మోనే అంటే బిడ్డ అనే, వెరీ వెల్ డన్ మోనే, గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్ అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. 15 minutes ఐ వాజ్ స్టన్డ్ అనమాట. మహానటుడు వచ్చి అంత అప్రిషియేట్ చేసి వెళ్ళాడు. ఐ వాజ్ రియలీ అది నమ్మలేకపోయాను. ఈ రోజుకి ఆయన మాట్లాడేది ఇప్పుడు మాట్లాడినట్టు ఉంటుంది నాకు. సో ఐఎమ్ రియలీ ఫార్చునేట్. అండ్ అక్షయ్ కుమార్ గారిని 2-3 సార్లు అప్రోచ్ అవ్వాల్సిన సుధా కొంగర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ డైరెక్టర్ సుధా కొంగర్ గారు ఉన్నారు, ఆవిడ ఆయనతో డైరెక్ట్ చేస్తుంటే అన్ని ఛానల్స్ క్లోజ్ అయిన తర్వాత ఒక మాట చెప్పచ్చు కదా అని నేను అడిగితే ఆవిడ చెప్పడం, ఆయన ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేయడం, ఇంతమంది ఒత్తిడి పెడుతున్నారు విష్ణు ఏంటి ఇదంటే అక్కడి నుంచి కథ చెప్పాను నేను. దాని తర్వాత ఇండియాకి వచ్చి చెప్పాను. అక్కడి నుంచి ఫోన్లో కథ చెప్పినప్పుడే ఒప్పుకొని ఇమ్మీడియట్గా ఒప్పుకున్నాడు. ఆయన డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్. వీళ్ళందరూ సూపర్ స్టార్స్గా ఉన్నారంటే ఊరికే లేరు అంకుల్, మీకు తెలియదేం కాదు. ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్, హార్డ్ వర్క్, వాళ్ళ మనసు, యూనో ఇట్స్ ఆన్ అ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ లెవెల్కి వచ్చారు, ఊరికే. అండ్ అక్కడ నిలబడడం కూడా ప్రభాస్ ఇంకా పెద్ద స్టార్ అవుతాడు అంక. అది అవ్వడం అతను నాట్ జస్ట్ ఓన్లీ అతని టాలెంట్ వల్లే కాదు, అతనుకున్న ఆ హార్ట్ వల్ల అతను ఇంకా పెద్ద స్టార్ అవుతాడు. అతను అనుకోవాలే కానీ కానీ మా వాడుకున్న ప్రాబ్లం ఏంటంటే అతను ఇంత పెద్ద స్టార్ అని అతనికి ఇంకా తెలీదు. హీ డజంట్ రియలైజ్ నేను ఇంత పెద్ద స్టార్ అని అతనికే తెలియదు. బట్ ఆ క్వాలిటీ నేను మోహన్ లాల్ గారిలో చూశాను అంక. అదే క్వాలిటీ, ఆ ప్యారలల్స్ నేను డ్రా చేయాలంటే అక్షయ్ కుమార్ గారితోనూ మోహన్ లాల్ గారితోనూ ఎవరికి దగ్గర పోలికలు ఉన్నాయి ప్రభాస్ కంటే నేను మోహన్ లాల్ గారు అంటాను. మోహన్ లాల్ గారు అంతే, వెరీ చిల్, ఓకే, క్యాజువల్గా ఉంటాడు.
నేను చూస్తుంటే మీ నాన్నకి నాకు కొన్ని మూడు నాలుగు సందర్భాలు, విచిత్రమైన సందర్భాలు ఉన్నాయి. ఓకే. సరదాగా చెప్తున్నారు. మీకు గుర్తుందా, ఒకసారి మిమ్మల్ని ఇద్దరిని అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్పించాడు అసోసియేషన్. నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. అవును. చేస్తే నేను ప్రెసిడెంట్, అప్పుడు నేను ఒప్పుకోలే మీ ఇద్దరిని. ఒప్పుకోక నీకే ఫోన్ చేశాను, మీరిద్దరే డైరెక్షన్ చేయట్లేదు కదా, మీరు తీసేస్తున్నాను రికార్డులు అని చెప్పి మీకు తీసి, తర్వాత మీరు ఓకే అంకుల్ మీరు ఎట్ట చెప్తే అట్ట అంకుల్ అన్నావు నువ్వు. ఆయన ఫోన్ చేశాడు, భరద్వాజ ఎవడాడు నా బిడ్డ అంటాడు కదా, నా బిడ్డల కార్డులు తీస్తాడండి. నేనే తీశానయ్యా, ఎందుకు అది చేయట్లేదు, చేసినప్పుడు ఇస్తాలే అన్నాను నేను. ఓ నువ్వే తీసావా, అయితే సర్లే పెట్టేసి ఇంకోసారి ఫోన్ చేశాడు. ఇంకోసారి ఏదో వచ్చింది, ఆయన సినిమా రిలీజు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ యాడ్లు వేసేవాళ్ళం అప్పుడు. అక్కడ ముందు డబ్బులు ఇస్తే పెద్ద కంపెనీలకి జనరల్గా ఏంటంటే మన నాన్నదైనా మాదైనా ఎవరైనా మామూలుగా వేసేస్తారు, తర్వాత డబ్బులు తీసుకుంటారు. ఆ ఉద్దేశంతో ఆయన వేయమంటే వీళ్ళు వేయకపోతే నాకు ఫోన్ చేసి పొద్దున్న 6:30కి 7ంటికి నిద్ర లేపాడు. ఎవడో నా కొడుకు నా సినిమా బొమ్మలు తీయరన్నా అంటున్నాడు. ఏ నా కొడుకు లేదు, ఈ నా కొడుకే అన్నాడు. నువ్వా? నేనే అన్నా. నాకు నువ్వు ఆపేవా? పద్ధతి కదన్నా, పద్ధతి ఉన్నప్పుడు నువ్వే చెప్పావు, అందరికి పద్ధతిగా ఉండాలని చెప్తావు కదా నువ్వు. మామూలుగా సోది నువ్వు చెప్పిన సోది నేను చెప్పాను, పద్ధతిగా ఉండాలి కాబట్టి రావాలి. సరే నేను పంపిస్తాను, నువ్వు వేసాను, నువ్వు పంపించి నేను వేసేస్తాను. ఇంకో రోజు ఏదో పని ఉండి ఏదో ఫోన్ చేయి, అది కూడా పొద్దున్నే ఫోన్. నేను ఎవరికో చెప్పా, ఏదో మోహన్ బాబుని ఇట్లా అడిగితే బాగుంటుంది అని ఎవరికో చెప్పా. అది విని పొద్దున్నే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, భరద్వాజ ఇప్పుడు నువ్వు నేను మనం చేసుకున్న తప్ప మన ఎవడో తయారు చేయాల. మనం అఫ్కోర్స్ మనకు చాలామంది హెల్ప్ చేశారు, చేయలేదని నేను అన్నాను. బట్ నీ కష్టం నువ్వు పడ్డావు, నా కష్టం నేను పడ్డాను. బట్టి మనం ఏదో మన బతుకుతున్నాం. మళ్ళీ మన ఇద్దరికి ఇంకోటి రికమెండేషన్ ఎందుకు, మూడో వాడు నీకేదనంటే నన్ను అడుగు, నాకేదనంటే నిన్ను అడుగుతాను కదా. అంటే ఎప్పుడు కలవకపోయినా కానీ, ఎప్పుడు రోజు కలవం కానీ, బట్ ఒకళ్ళకొకళ్ళకుండి రెస్పెక్ట్ నేను చెప్తున్నా. సో ఆ రెస్పెక్ట్ ఉండబట్టే మీ పిల్లలందరూ నా పిల్లలు అనే ఫీలింగ్ అన్నమాట. 100%. అట్లా నడుస్తూ ఉండేది. మీకు గుర్తుందో లేదో, అసోసియేషన్ ప్రెసిడెంట్గా నిలబడినప్పుడు ఫస్ట్ ఫోన్ చేసి తిట్టింది మీరే నన్ను. నీకు అవసరమా, నీకున్న పనుల్లో ఇది అవసరమా, నీకు ఎందుకు ఇది. దాని తర్వాత మీకు రీజన్ చెప్పిన తర్వాత అయితే వెనకాడకు, నువ్వు వెళ్ళి చూసుకోవాలి, కానీ మీ సలహా కావాలంకలే అని అడిగాను నేను. బట్ ఆ రోజుకి ఈ రోజుకి ఆ అసోసియేషన్ని నేను ఆ రోజు కూడా చెప్పాను, నువ్వు అనవసరమైన ప్రామిసులు, తర్వాత నువ్వు కంటెస్ట్ చేస్తున్నప్పుడు ప్రామిసులు చేయకు, బిల్డింగ్లు పెట్టుకోకన్నా. అయినా పెట్టుకోవటం కరెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్, పెట్టుకున్నప్పుడు ఇది ఎట్లా చేయాలని నువ్వు ఆలోచించి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. తొందరగా చేసేయండి, అది చేసి మళ్ళీ రేపు మా మాట అనిపించుకోవద్దు. అది పొరపాటున లేదా. మొన్న అసోసియేషన్లో కూడా 2 సంవత్సరాల ముందు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరిగేటప్పుడు నేను వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్స్ కాల్ ఫర్ చేయాలి, కానీ నేను ఇంకా ఎలక్షన్స్లో నిలబడను. నా అభిప్రాయం కూడా ఏంటంటే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఒక ఫ్యామిలీ, యాక్టర్స్ అందరూ ఒక ఫ్యామిలీ. ఇక్కడ పెద్ద దిక్కు అన్న వాళ్ళు ఉండి నడపాలి. నెక్స్ట్ నా ఆశ ఏంటో చెప్తాను. యంగర్ జనరేషన్లో ఒక యాక్టర్ ప్రెసిడెంట్గా ఉండాలి, పెద్దవాళ్ళు గైడ్ చేయాలి. మేము తప్పు చేస్తే అలా కాదు ఇలాగా అనేది చెప్పడానికి ఉండాలి. ఎందుకంటే అంకుల్ వెళ్ళంగా ఒక ఫ్యామిలీ ఓనర్షిప్ లేకుండా అయిపోద్ది. ఇప్పుడు బాంబేలో అదే ప్రాబ్లం ఉంది, తమిళనాడులో ఇంకా ప్రాబ్లం లేదు. కన్నడలో ఒక్క మాట చెప్తే ఇండస్ట్రీ అంతా లైన్లో పడుతుంది. మలయాళంలోనూ అలాగే. మొన్న ఏదో చిన్న ఇష్యూ వల్ల అమ్మాని డిజాల్వ్ చేసి కానీ వస్తుంది, కానీ ఈ రోజుకి అక్కడ పెద్ద దిగ్గా మోహన్ లాల్ గారిని, మమ్ముటి గారిని చూస్తారు. పెద్దవాళ్ళు చెప్తే అందరూ లైన్లో పడతారు. కన్నడలో ఫస్ట్, మలయాళంలో సెకండ్, థర్డ్ తమిళనాడు. ఇక్కడ యాక్చువల్గా మనం అందరం ముందుకి వెనక్కి అలా వెళ్తున్నాం. మా జనరేషన్ ఇంకా దగ్గర చేర్చాలనే ఉద్దేశమే ఉంది. సో నేను అప్పుడు ఏం చెప్పాను అంటే, ఐఎమ్ నాట్ కంటెస్టింగ్. ఎవరైనా ఉన్ని నా బిల్డింగ్, నేను ఆ అసోసియేషన్లో నేను ఫస్ట్ ఏజిఎంలో చెప్పాను, అక్కడైతే ఒక బిల్డింగ్ రెడీగా ఉంది నార్సింగిలో, నేను ఈరోజు కొంటాను, 6 నెలల్లో రెడీ అయిపోద్ది అసోసియేట్. లేదా ఇక్కడ ఫిలిం చేంబర్లో ఇది కొల్లగొట్టి వీళ్ళు కడతానంటున్నారు. ఇప్పుడు కూడా ఆ ప్రపోజల్ ఇంకా అలాగే. మీకు ఇక్కడ కావాలంటే ఇక్కడ ఒక ఫ్లోరో 1/2 ఫ్లోరో ఉంటుంది,
మీకు ఏది రెండిట్లో కావాలి మీరు డిసైడ్ చేయండి, డబ్బులు పెట్టేవాడిని నేనే, కానీ నాకు నచ్చింది కాదు, మీ అందరికి ఏది కావాలో అదే చేయాలని. అందరూ ఫిలిం చేంబర్లో పగలగొట్టి కట్టేంత వరకు ఇక్కడే కావాలి మాకు, అప్పుడు దాకా మీరే ప్రెసిడెంట్, మాకు ఎలక్షన్స్ వద్దు అన్నారు. అప్పుడు మీటింగ్లో లక్కీగా ఏంటంటే పరశుడు గోపాలకృష్ణ గారు, మన శివకృష్ణ గారు, రఘుబాబన వీళ్ళందరూ ఉన్నారు పెద్దవాళ్ళు ఉండి, నేనన్నా ఇది సాధ్యమా ఇదంటే, వచ్చిన మొత్తం మెంబర్లందరూ ఓకే అంటేనే ఇది సాధ్యం అన్నప్పుడు అప్పుడు డిసిషన్ తీసుకున్నారు. డిసిషన్ తీసుకొని మీరు ఈ బిల్డింగ్ వచ్చేంత వరకు మీరే ప్రెసిడెంటు, అప్పుడు దాని తర్వాతే ఎలక్షన్ అనేది మొత్తం యునానిమస్గా అనుకున్నారు. దాని తర్వాత సరే అని చెప్పి అది అయిపోయిన తర్వాత నాన్న తిట్టాడు ఇంటికి వచ్చి, నీకు పని పాట లేనట్టు నువ్వు ఇంకా ఎప్పుడు దాకా బిల్డింగ్ త్వరగా ఫినిష్ చేయి అది. నేను దిల్రాజు గారిని బంగారు గారిని అడుగుతూనే ఉన్నా, మీరు ఎప్పుడు రెడీ చేస్తారు, మీరిద్దరూ కూర్చుంటే ఒకసారి అయిపోతుంది. మన అబ్బాయి గారిని కూడా కాజా సూర్యనారాయణ అంకల్, మీరందరూ కూర్చొని రిజాల్వ్ చేసేసి నా పని అయిపోద్ది ప్లీజ్ అని. ఇంత లోపల అప్పుడు డైరెక్టర్ అసోసియేషన్ అప్పుడున్న ప్రెసిడెంట్ వచ్చి అడిగారు, మీరు చేస్తానన్నారంట కదా ఒక ఫ్లోర్, ఇద్దరం కలిసి ఉమ్మడిగా ఒక ఫ్లోర్ తీసుకుందామా అన్నారు. ఐ సెడ్ ఓకే. సో నా కమిట్మెంట్ 100% ఉందాక. సో అదొక్కటే పెండింగ్, మిగతా అంతా దేవుడి దయ వల్ల కంప్లీట్ చేసేసాం. హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి అన్నీ దేవుడి దయ వల్ల చేసాం. నేనున్న బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే, నేను చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నేను రాకముందు లాస్ట్ 10 yearsగా కొంచెం విమర్శలు కానీ ఏదో ఒకటి చిన్న 1 or 2 issues జరుగుతూ ఉన్నప్పటికీ నేనంతా విదిన్ ద హౌస్ చేశాను. చిరంజీవి గారు గొప్ప మాట అన్నారు ఒకసారి మీటింగ్లో ఒక దగ్గర, ఆ మీటింగ్లోనే గొడవైంది. మంచి ఉంటే 10 మందికి ముందు చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పండి అన్నారు. ఆ పాలసీయే నేను ఫాలో అయ్యాను. యూ విల్ నాట్ హియర్ ఎనీ నెగటివ్ న్యూస్ అవుట్ ఆఫ్ మూవీ ఆర్ట్. ఇష్యూస్ ఉన్నాయి కానీ మేము 4 గోడల మధ్య మీరు రిజాల్వ్ చేస్తాం. మంచి న్యూస్ ఉంటే 10 మందికి చెప్పాలంటారు. అది నేను చేసిన అచీవ్మెంట్ అని అనుకుంటున్నాను. సార్ పెద్దవాళ్ళు తీసుకొచ్చి స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఒక స్ట్రీమ్ లైన్ చేయగలిగాను అంతే. అంటే బట్ అంతా బాగుంది కానీ బట్ దేర్ షుడ్ బి సంబడి రెస్పాన్సిబుల్గా ఎవ్రీడే సంబడి షుడ్ సిట్. అంతకుముందు మురళీమోహన్ కూర్చున్నాడు, తర్వాత నాన్న కూడా వచ్చేవారు, రోజు వచ్చేవారు ఏదో ఒక టైంలో ఒక 10 మా దగ్గర ఇప్పుడు సంబడి షుడ్ కమ్ అండ్ సిట్. అంటే 18 మంది మెంబర్స్లో ఇప్పుడు 22 మంది మెంబర్స్ ఉన్నాం మేము. మా ఎవరైనా ఒక్కరు దే మస్ట్ స్పెండ్ 2-3 hours at the association కంపల్సరీ అట్ ఎనీ గివెన్ పాయింట్. సో అది అటెండెన్స్ ఉంది, ఎవరో ఒకరు ఉంటారు, నేను ఐఎమ్ యాక్సెసిబుల్ టు ఎనీ మెంబర్. మేము గ్రూప్ ఉంది, రూల్ ఏంటంటే గ్రూప్లో పెట్టిన కరెక్ట్గా 2-3 minutesలో యూ షుడ్ రిప్లై. సో ఎనీ పాలసీ డైరీ రావట్లేదు, ఈ సంవత్సరం రాలేదనుకుంటా డైరీ. అసలు నేను ఆపేశాను తీసుకొచ్చినప్పుడు. ఈ ఇయర్ నేను ఒక బుక్ తయారు చేస్తున్నాను, డైరీ తీసుకురావట్లే. అది అనవసరమైన ఖర్చు. డైరీ అనేది పెట్టి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు డైరీ ఈరోజు? సో మెంబర్ బుక్ తయారు చేసి ఇప్పుడు ఆన్లైన్ చేసేసాం అంకల్. ఇప్పుడు ఆన్లైన్ చేసేసాం. ఒకప్పుడు డైరీ బాగా రెలవెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక నోట్బుక్ తయారు చేస్తున్నాం, ఒక హ్యాండ్ బుక్ లాగా ఆల్ మెంబర్స్ ఫోటోస్తోను, ఫోన్ నెంబర్లు తీసేస్తున్నాం. అది ప్రైవసీ ఇష్యూస్ కోసం తీసేసి. ఒకటి మీ సపోర్ట్ నాకు మేజర్గా కావాల్సింది ఏంటంటే, మేము మూవీ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్గా మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఐ వాంట్ యూ టు కమ్ అండ్ హెల్ప్ అస్. నాన్ మెంబర్లు చాలామంది ఈరోజు యాక్ట్ చేస్తున్నారు. అది నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ దాంట్లో ఇప్పుడు ఒక మూమెంట్ తీసుకురాబోతున్నాం. కంపల్సరీ వాళ్ళందరూ మెంబర్స్ అవ్వాలి అనేది ఒక రీజన్ ఎందుకో చెప్తాను. రేపు ఏదో ఒక ఇష్యూ జరిగింది సెట్లో, ఒక ఆర్టిస్ట్ అన్నారు అంటారు కానీ వాళ్ళ మెంబరా నాన్ మెంబరా ఎవరికి తెలియదు. రెండోది, ఇప్పుడున్న కాలంలో ఉమెన్ షుడ్ బి ప్రొటెక్టివ్ అన్నాను వెరీ స్ట్రాంగ్గా. రెండోది, మినిమం రిక్వైర్మెంట్స్ ఫర్ ద ఆర్టిస్ట్లు ఉండాలి. చేంజింగ్ రూమ్స్ అనేటివి, లేకపోతే బాత్రూమ్స్ అనేటివి లేడీస్కి స్పెసిఫిక్గా ఇయర్ మార్క్ చేసి ఇలాంటివి ఉండాలి. ఒక ఆర్టిస్ట్ కానీ కంపల్సరీ ఒక సినిమా యాక్ట్ చేస్తున్నాడంటే ఆ ఆర్టిస్ట్కి కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉండాలి. ఆ సెట్లో అంతెందుకు అంకుల్, ఆచారామృగ యాత్రలో నాకు కింద పడిపోయి నాకు తగిలితే ఒక్కరోజు హాస్పిటల్లో చేర్పించి మరుసటి రోజు వీళ్ళందరూ ప్రొడక్షన్ మొత్తం ఎగిరిపోయింది. నేను బికాజ్ ఐమ్ సో అండ్ సో, నేను నా వల్ల ఐ కుడ్ అఫోర్డ్ కాబట్టి ఇండియా నుంచి అందరూ ఫ్యామిలీ అంతా వచ్చారు, మన వర్గం వచ్చింది, చూసుకున్నారు, వచ్చాను. అదే కానీ ఇంకొక చిన్న ఆర్టిస్ట్కి అఫోర్డ్ చేయలేని ఆర్టిస్ట్ తగులుండిందంటే అతని పరిస్థితి, తన పరిస్థితి. సో అందుకే ప్రతి యాక్టర్కి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. యాక్ట్ చేసి ప్రొడక్షన్ చేయాలి. మేము అసోసియేషన్ తరపున మేము చేసాం, కానీ నూతన్ ప్రసాద్ గారికి ఏమైంది? సో అలాగా అలాంటి
అలాంటివి జరగకూడదు, జరిగితే ప్రొటెక్ట్ ఉండాలని కొన్ని పాలసీస్ తీసుకొచ్చాం. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రోయాక్టివ్గా ఉంది. కానీ ఇండస్ట్రీలో ఒక కొత్త అలవాటు ఏమైందంటే, దీని ముందు మేనేజర్స్ యాక్టర్స్కి ఉండేవాళ్ళు, యాక్టర్కి డేట్స్ చూసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఇదేంటి ఏజెన్సీస్ తయారయ్యాయి. వాళ్ళందరినీ కూడా చూపిండి తీసుకొచ్చే బాధ్యత మీలాంటి పెద్దవాళ్ళకు ఉంది. మేము పాలసీలు తీసుకొస్తాం, కానీ వాళ్ళని లైన్లో పెట్టాల్సిన పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు మాకు హెల్ప్ చేయాలి. అది కరెక్టే. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీ దగ్గర 2 ఇష్యూస్ ఉన్నాయి. మీ దగ్గరే కదా, మీ అసోసియేషనే కదా, అన్ని అసోసియేషన్స్లోనూ ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్టిస్ట్ బాంబే నుంచో, మెడ్రాస్ నుంచో, ఎక్కడి నుంచో వస్తున్నారు, కేరళ నుంచో. ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ లాల్ గారు అనుకుందాం కొంచెంసేపు. మోహన్ లాల్ గారు ఇవాళ వచ్చి కొత్తగా ఇక్కడ మెంబర్షిప్ తీసుకోక్కర్లా. అవును, ఊరికి పేరుకి చెప్పాయింది. ఎవరైనా కానీ ఐ టెల్ యూ, మేము దానికి ఏం చేసాం కూడా చెప్తాను. అట్లా మనం కెమెరామ్యాన్ బయట నుంచి వస్తే మన దగ్గర తీసుకోవాలంటారు, డైరెక్టర్ వస్తే తీసుకోవాలంటారు. అది కరెక్ట్ కాదు. యాజ్ యూ సెడ్, కొత్తగా మన దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి మీ దగ్గర వేషాలు వేస్తా అంటే నాకు తీసుకోవాలి కార్డు. అది కంపల్సరీ. అంటే ఎవరైనా నానేంటి ఎవరైనా కానీ మన భాషలోకి వచ్చిన వాళ్ళు మన దగ్గర ఆల్రెడీ ఒక భాషలో అక్కడ యూనియన్లో మెంబర్ అయితే ఇక్కడ తీసుకోక్కర్లా. భారతదేశంలో ఉన్న వాళ్ళంతా ఒకటే కాబట్టి అది మనం చాలా చోట్ల ఫాలో అవట్లేదు. మనం మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇంతకుముందు, ఇప్పుడు నువ్వు వచ్చినాక నాకు తెలీదు, ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చినా ముందు మా దగ్గర మెంబర్ అవ్వను. తర్వాత సెకండ్ థింగ్, నువ్వు అడిగిన దానికి, ఒక సినిమాకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను వేషం అడిగారు, నన్ను ఒక అమ్మాయిని, కొత్త అమ్మాయినో అడిగారు అనుకోండి. ఓ సినిమా అయినాక వస్తానా, లేకపోతే సినిమా రిలీజ్ అవుతుందో అవదో మనకు తెలియదు. సినిమాలు తీస్తున్నాడు, 100 సినిమాలు జరుగుతాయి రోజు. సంవత్సరానికి మనకి 200 సినిమాలు జరుగుతాయి. 200లో మనకు తెలిసిన వాళ్ళ సినిమాలు 50, మిగిలిన 150 సినిమాలు ఎవరియో తెలియదు. వాళ్ళందరినీ మనం మెంబర్షిప్ అవ్వమంటే అది ఉంటారా, ఊడతారా, వాళ్ళు ఉండారా, వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తేగలరా, తేలేరా తెలియని విషయం. సో ఎంతవరకు ఇది పాసిబిలిటీ ఉందనేది మనం చూసుకోవాలి. అది సో ఈ 2 పాయింట్స్ నేను అడ్రస్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, నేను సౌత్లో ఉన్న అన్ని ఇండస్ట్రీస్కి, నార్త్లో ఉన్న బాంబే అసోసియేషన్ కూడా, వీళ్ళందరితోనూ నేను సినీటా అంటారు, వాళ్ళతో వెళ్ళి టైఅప్ పెట్టుకున్నాం. ఏమనంటే, మీ ఆర్టిస్టులు మా దగ్గర రావచ్చు, మాకు మీ దగ్గర రావచ్చు. కన్నడ అయింది, మలయాళం అయింది, తమిళనాడు మాత్రం నేను 2 సంవత్సరాలుగా నాజర్ గారికి కార్తీ వెనక కనపడుతున్నాను, 3 సంవత్సరాలుగా. వాళ్ళు ఎందుకు, నేను ఇప్పటికీ కార్తీ నేర్పిస్తాను. ఏంటయా మీరు అసలు ఒక లెటర్ మీరు సైన్ చేయడానికి అసోసియేషన్ టైఅప్ మీ వల్ల అవ్వట్లేదు, ఈ రోజుకి అరుస్తూ ఉన్నాను కార్తీని. నేను ఏంటంటే, అందరితో టైఅప్ ఏంటంటే, వీఆర్ ఆల్ వన్ ఇండస్ట్రీ. మీరు వచ్చి ఇక్కడ యాక్ట్ చేసే పని అయితే యూ బికమ్ అ మెంబర్, వీ ఎన్కరేజ్ యూ టు బికమ్ అ మెంబర్. 50% మేము డిస్కౌంట్ ఇస్తాం, బట్ యూ విల్ హ్యావ్ టు అడ్హర్ టు ద రూల్స్. రేపు సపోజ్ మీరు అన్నట్టే, మీరు XYZ యాక్టర్ ఉన్నాడు, అతను ఏదో ఒక భాష యాక్టరు, అతను ఇండస్ట్రీకి వచ్చి తప్పు చేశాడు, ఏ రూల్ గవర్న్ చేస్తుంది? వాళ్ళ రూల్ గవర్న్ చేస్తుంది. అప్పుడు నేను ఇక్కడ నాన్ కోఆపరేషన్ ఇవ్వడానికి ఏముంది? ఇక్కడ ఇవ్వచ్చు నాన్ కోఆపరేషన్, కానీ ఇప్పుడు వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడాను అనుకో. మనం ఒక్కళ్ళం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, గతంలో ఇటువంటివి జరిగితే ఐ స్పోక్ టు బాంబే ఆర్టిస్ట్ ఇక్కడ చేస్తే, బాంబేలో నాన్ కోఆపరేషన్ ఇప్పించా. అదే కానీ వాళ్ళకి అక్కడ కూడా చేస్తారు, అక్కడ కూడా వాళ్ళు ఇక్కడ తప్పు, ఇక్కడ ఇండిసిప్లిన్ ఇక్కడ ఉంటే అక్కడ అది ఏమైందంటే, ఇట్ బికేమ్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ వెళ్ళింది. మీకు పలానా వాళ్ళతో మాట్లాడారు, అసోసియేషన్ టు అసోసియేషన్ రూల్, అది రూల్, బట్ ఇట్ వాజంట్ రిటర్న్ ఆన్ పేపర్. సో సినీటాతో ఫస్ట్ టైం సైన్ చేసింది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, మనమే ఫస్ట్ టైం టైఅప్. అందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకున్నాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రాబ్లం ఏంటంటే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ కాన్ఫెడరేషన్. ఫెడరేషన్ కాదు, బట్ అక్కడ బాంబేలో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ కాన్ఫెడరేషన్. ఇక్కడ ఎందుకు కావలేదో నేను ఈ రోజు అడగలేను. అది మూవీ ఆర్టిస్ట్ అంటే జూనియర్ డైలాగ్ ఆర్టిస్టుల వరకు వచ్చారు. మూవీ ఆర్టిస్ట్ సెపరేట్గా పెట్టారు, తెలుగు సంఘం పెట్టినప్పుడు లేదు. నడిగర్ సంఘం కూడా అక్కడ ఫెడరేషన్లో మెంబర్. సో వీళ్ళిద్దరు కాదు కాబట్టి మనకి సెపరేట్గా ఉంది. ఇప్పుడు మీరు అట్లా ఉంది కాబట్టి మీరు నువ్వు చెప్పి టైఅప్ వెళ్తే. అండ్ రెండో ప్రాబ్లం చెప్తాను, తమిళనాడులో మన యాక్టర్స్ వెళ్ళి యాక్ట్ చేసినప్పుడు కంపల్సరీ నడిగర్ సంఘం మెంబర్షిప్ తీసుకోమని చెప్పారు. సో అదే రూల్ మేము ఇంప్లిమెంట్ చేసి 50%. అది వద్దు అక్కడ. అంటే అక్కడ ఏమవుతుందంటే, మిగతా అసోసియేషన్స్ కానీ ఒప్పుకుంటే దీనికి మనం కూడా అది తీసేయచ్చు. ఇప్పుడు ఒప్పుకోట్లే వాళ్ళు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? వాళ్ళ ఓన్ రీజన్స్ ఉన్నాయి. ఏమవుతుందంటే, పాపం చిన్న వాళ్ళు ఉంటారు, 2 చోట్ల కట్టాలంటే. నేను అందుకే కదా వాళ్ళకి అసోసియేట్ మెంబర్షిప్ రూల్ తీసుకొచ్చాం.
ఫుల్ మెంబర్, లైఫ్ మెంబర్, అసోసియేట్ మెంబర్ ఉందా. అసోసియేట్ మెంబర్కి ఈరోజు ఓన్లీ 10,000 నుంచి 25,000 మధ్యనే ఉందా, అది ఈజీ. ఫుల్ మెంబర్ అవ్వాలంటే 1 lakh కట్టాలి. కానీ ఓటింగ్ రైట్స్ ఓన్లీ లైఫ్ మెంబర్కే ఉంటుంది. ఇన్సూరెన్స్ ఓన్లీ లైఫ్ మెంబర్కే ఫ్రీగా ఉంటుంది. పెన్షన్ కూడా లైఫ్ మెంబర్ అయిన 10 సంవత్సరాల తర్వాతే పెన్షన్ వస్తుంది. సో ఇలాంటి రూల్స్ తీసుకొచ్చాం మనం. ఇప్పుడు ఉదాహరణ మోహన్ లాల్ గారు, ఆయన వెళ్ళి ఏం అడుగుతాం మనం, మీరు మెంబర్షిప్ అవ్వాలి, డబ్బులు కట్టనన్నా. సో అలాంటి వాళ్ళకి ఆనరీ మెంబర్షిప్ ఇచ్చాం. గొప్ప అమితాబ్ బచ్చన్ గారికి ఆనరీ మెంబర్షిప్ ఉంది, అక్షయ్ కుమార్ గారికి ఆనరీ మెంబర్షిప్ ఉంది. దే ఆర్ మెంబర్స్, ఆనరీ మెంబర్స్. కానీ వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇలాంటివి ఉండవు ఆనరీ మెంబర్స్కి. సో అలాగ శరత్ కుమార్ గారికి, రాధికా గారికి ఇలా తీసుకొచ్చాం. ఎవ్రీబడి ఎల్స్ హ్యాస్ టు పే, దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. లేకుండా కూడా జరగచ్చు, అంటే మీ ఇద్దరికి కోఆర్డినేషన్ ఉంటే చేసుకోవచ్చు. కొంతమంది నటులు ఉన్నారు అన్ని అసోసియేషన్లోనూ ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళ పేర్లు ఎందుకు మీకు తెలుసు కదా, ఆ పేరు చెప్పకండి. అన్ని అసోసియేషన్లో ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి రూల్స్ తీసుకొచ్చేది అంకుల్. రెండోది హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళు కంపల్సరీ అవ్వాలి అంకుల్. హీరోయిన్స్ మాత్రం కంపల్సరీ మెంబర్స్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఇండిసిప్లిన్గా ఉంటారా లేదో తెలియదు, కానీ వాళ్ళని రిప్రజెంట్ చేసే వాళ్ళు మాత్రం రెస్పెక్ట్ చేయరు మన యూనియన్స్ని, అసోసియేషన్స్. అంతే, దానికోసం నేను కంపల్సరీ చేశాను. బాగుంటుంది. సరే, మనం ఊరు సంగతులు ఎక్కువ మాట్లాడుతున్నాం, సినిమా సంగతి మాట్లాడదాం. ఇప్పుడు ఏంటి సినిమా, ఎంత లెంత్ ఎంత ఉంది, సెన్సార్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? 3 గంటల 10 నిమిషాలు ఉంది సినిమా, ఇంక్లూడింగ్ ఆ 3 minutes రోలింగ్ టైటిల్స్ అంతా కలిపాం. ఈ సినిమా నేను కుదించలేము, ఎందుకంటే దాదాపు ఒక 12 నిమిషాలు వార్ ఎపిసోడ్ ఉంది, దాదాపు అరగంటే ప్రభాస్ ఎపిసోడ్. ప్రభాస్ ఇంకా ఎక్కువ వచ్చినా కూడా ట్రిమ్ చేసుకుంటూ వెళ్ళినా అది అరగంట, దాదాపు అరగంట ఉంది అది. అండ్ మోహన్ లాల్ గారిది ఒక 15 నిమిషాలు ఆయన ఎపిసోడ్, కీలకమైన పాత్ర ఆయనది. ఇవన్నీ ఉన్నాయి. మీకు లెంత్ పెద్దగా తెలియదు అంకుల్, ఆ ఎమోషన్ మీకు తెలియదే ఉంది. 2 గంటల సినిమా కూడా ఒకవేళ కరెక్ట్గా తీయకపోతే అదే చాలా లెంత్గా ఉంటుంది. 3.5 గంటల సినిమా అద్భుతమైన పేస్లో ఉంటే మీకు తెలియదు. సో మీ అందరం చూసిన వాళ్ళు లెంత్ ఏం పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. నాకున్న ప్రాబ్లం ఈరోజు సెన్సార్కి జరుగుతున్న ప్రాబ్లం అంకుల్. నాకు శివ శంకర శివుడు పాత్ర రిలీజ్ అయినప్పుడు నోట్లో నుంచి నీళ్ళు పోస్తాడు. చాలామంది అజ్ఞానులు వీడి చేతిలో పాత్ర ఉంది కదా, వీడెందుకు నోట్లో ఊసాడు, వీడెందుకు ఇది చేశాడని సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. సెన్సార్ వాళ్ళు దాన్ని పట్టుకొని ఇది పౌరాణికంలో ఉందా లేదా అని క్వశ్చన్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు వాళ్ళకి నీ క్వశ్చనింగ్కి వెళ్ళాలి. నేను నా రిలేషన్షిప్ నాది ఏంటంటే వాళ్ళతో ఆ డిస్కషను, పోయిన సినిమాలో ఉంది కదా అన్న, నేను కొత్తగా ఏం దీలా కదా, ఉన్నదే కదా. లేదు, 1976లో భక్త కన్నప్ప వేరే, ఆ రోజు జనాలు వేరే, ఈరోజు వీళ్ళు అంటే భక్తి మారుతుందా అని నా క్వశ్చన్. భక్తి మారుతుందా? దాంట్లో అయితే కృష్ణరాజు గారు చొప్పు కాలుతో లింగం ముందు అవన్నీ తీసేసి నోట్లో ఉన్న నీళ్ళు ఊసి దాని ద్వారా చేస్తారు. నేను అంత ఇదిగా చేయాలి, నేను భయం వేసి చేయనన్నా. కానీ నోట్లో ఎందుకు తీసుకొచ్చాడో ఒక రీజన్ ఉంది. దూర్జటి రాసిన దాంట్లో నోట్లో పుక్కిలించిన నీళ్ళు శివలింగానికి ఊసి అభిషేకం చేశాను. నేను పుక్కిలించలా, చేత్తో తీసుకురాలేని పరిస్థితుల్లో నేను వచ్చి ఇది చేశాను. ఆ డిస్టెన్స్ ఉన్న దూర్జటి కవిని ఆ వాక్యం చదవకుండా చాలామంది క్వశ్చన్స్ చేస్తారు. అదే చెప్పాను కదా, ఈ జనరేషన్లో వోక్ జనరేషన్ ఎక్కువైపోయిందని. రెండోది కూడా పని కట్టుకొని ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు. కానీ అంకుల్, ఆల్ ఓవర్ ఇండియా కదా రిలీజ్ అయింది పాట. కొంతమంది తెలియని వాళ్ళు హిందీలో ఇదేంటి ఇంత అపచారం నోట్లోంచి ఊసాడు ఏంటి అని అడిగారు. దానికి రీజనింగ్ కొంతమంది ఇచ్చారు. లేదు, ఒరిజినల్ దాంట్లో ఇలాగే చేశాడు అతను. శ్రీకాళహస్తి దేవస్థానం చేసిన రాఘవేంద్ర గారితో చేసిన మా శ్రీకాళహస్తి మహత్యం దాంట్లో కూడా అదొక 30 minutes యూట్యూబ్లో ఉంది. అది మన రాజీవ్ కనకాల చేశాడు కన్నప్పగా. దాంట్లో కూడా పుక్కలించి ఊసి అతను చుప్కాలతో ఇది చేసి అంతా ఉంది. అది భక్తి ఏ లెవెల్కి వెళ్ళాడో, శివుడు ఎలాగ స్వీకరించాడో అనేది తెలుసుకోవాలి. ఇండివిజువల్గా చూసే క్వశ్చనర్ కన్నా ఎక్కడా లేని క్వశ్చన్స్ మన తెలుగు వాళ్ళు మాత్రం కొంతమంది అడుగుతున్నారు. అది ఇప్పుడు సెన్సార్లో చేసాను. నేను భయం వేసి ఏం చేశాను, ఏప్రిల్ 25వ తేదీ రిలీజ్ అనుకున్నప్పుడు ఎప్పుడు అది పోస్ట్పోన్ అయిందో, నేను శ్రీకాళహస్తి దేవస్థానంలో ఉన్న అక్కడ సంస్కృత్ కాలేజ్కి ఉన్న ప్రిన్సిపల్ని, ప్రధాన అర్చకుడిని, ఇంకొకరిని వాళ్ళకి తీసుకొచ్చి, నేను ఒక మాజీ చైర్మన్ని, బోర్డు చైర్మన్ని తీసుకొచ్చి సినిమా చూపించేటప్పుడు చెప్పాను,
దీంట్లో గ్రాఫిక్స్ లేవండి, మ్యూజిక్ కూడా డమ్మీ, ఇది సినిమా, దయచేసి బయట చెప్పకండి, మీరు చూడండి అని చెప్పి వాళ్ళతో చూపించాను. భయపడుతూ ఉన్న వాడిని ఎక్స్ట్రాడినరీగా వాళ్ళ ధైర్యం చెప్పింది వాళ్ళే. వాళ్ళ సినిమా అంతా అయిపోయి మిగతా చూసిన వాళ్ళు కొంతమంది హగ్ చేసుకున్నారు, కళ్ళమంటి నీళ్ళు పెట్టుకున్నారు, అది ఇది అంతా. వాళ్ళు వచ్చి ఒకటే అన్నారు, ఒక్క డైలాగ్ మార్చకండి, ఒక్క సీన్ మార్చకండి, భక్తి అంటే ఏంటో ఈ సినిమా ద్వారా అందరికీ తెలుస్తుంది, అస్సలు మార్చకండి. అవన్నీ రికార్డ్ చేసాను. ఇప్పుడు వాళ్ళనే ఇప్పుడు నేను తీసుకెళ్ళాలి, నేను సెన్సార్ బోర్డుకి, వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్స్ చెప్తే, గుడిలో ఉన్న వాళ్ళకి, ప్రధాన అర్చకులకి, ప్రిన్సిపల్స్కి వాళ్ళని అడిగాను, ఏమైనా తప్పు ఉంటే మీరు చెప్పండి, నాకు సరిదిద్దుకోవడానికి టైం ఉంది, నేను ఏమైనా చేసుకోవచ్చు పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నా, అసలు ఒక్క సీన్ మార్చకండి, ఒక్క డైలాగ్ మార్చకండి అన్న. సెన్సార్ ఇప్పుడు డేట్ ఇప్పుడు నాకు జూన్ ఫస్ట్ వీక్కి విఎఫ్ఎక్స్ అవుతుంది అంకుల్, ఫస్ట్ పాస్ అయిపోద్ది. సో వాళ్ళకి నేను అప్పుడు చూపించాలి, ఎందుకంటే ఇక్కడే కాదు, నాకు యూఏఈలో, యూకేలో, కెనడాలో అన్నింటిలోనూ సెన్సార్లు జరగాలి. సో నేను ఫస్ట్ వీక్ టైం కట్ ఆఫ్ టైం పెట్టుకున్నాను. నా సౌండ్ మిక్సింగ్ ఏమైనా ఉంటే ఏదైనా ముందుకి హై లెవెల్స్ అవి చూసుకోవచ్చు, కానీ పిక్చర్, విజువల్ పిక్చర్, ఆడియో పిక్చర్ రెడీ అయిపోయి వాళ్ళకి చూపించి వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. మొత్తం ఈఎఫ్ఎక్స్ అన్ని పర్ఫెక్ట్ అయిపోయినా చూసుకున్నావా? ఈరోజు 23-24 నాకు తెలిసి డేట్. ఈ రోజుకి ఇంకా చెప్తున్నాను కదా, ఆ డైరెక్షన్ టీం అంతా పడుకుంటున్నారు, ఆ విఎఫ్ఎక్స్ దాంట్లో పడుకొని ఉన్నారు, నేను వీళ్ళు పుష్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ అయిపోయినా ఇది చూసి ఉంటావు కదా, క్లిమ్స్ చూసి ఉంటావు. దేవుడి దయ వల్ల బ్రహ్మాండంగా వచ్చింది. ఓన్లీ థింగ్ ఏంటంటే అంత కాంప్లికేటెడ్ విఎఫ్ఎక్స్ కాదు అంకుల్ దీంట్లో ఉండేది. నాకు నచ్చింది ఏంటంటే శివుడు పార్వతి కైలాసం ఎపిసోడు, నేను దాన్ని కైలాసం అనను, నేను శివుడు పార్వతి మన అమ్మా నాన్నలు నేను నమ్మేది. ఈ మూవీలో వాళ్ళు mid-30s ఉన్నారు. నేను చిన్నప్పుడు మా అమ్మా నాన్న ఎలాగా వాళ్ళు చిలిపిగా ఎలా మాట్లాడుకున్నారో అలాంటి కాన్వర్సేషనే తీసుకొచ్చా. అమ్మ నాతో ఎప్పుడు నన్ను గారాబం చేసేది, ఫాదర్ స్ట్రిక్ట్గా ఉంటాడు. ఇదే థీము నేను దీంట్లో తీసుకొచ్చాను కథ రాసేటప్పుడు. మదర్ ఎప్పుడు కొడుకు పక్కన ఉంటుంది, ఫాదర్ లేదు, కొడుకుని నేను టెస్ట్ చేయాలని ఉంటాడు. అదే ఇది తీసుకొచ్చాను. సో బిగినింగ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా పార్వతి పరమేశ్వరులు ఉంటారు సినిమా అంతా. అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది పార్వతీదేవి, ఎందుకు అంత పరీక్ష పెడతారు వాడికి, అది ఇది నీకు తెలీదా, వీడు ఎవడో, అది ఇదని ఫాదర్ చెప్తూ ఉంటారు. సో అలా తీసుకెళ్తూ నా ఉద్దేశం ఏంటి, యూనివర్స్ అంతా వాళ్ళు పరిపాలిస్తున్నారు. యూనివర్స్ అంటే ఆయన గుప్పెట్లో ఉందని నా నమ్మకం. సో అందుకే ఒక్క కైలాసానికి పరిమితం కాకుండా దే ఆర్ అట్ ఎ డిఫరెంట్ ప్లేస్. కానీ అది వాళ్ళ నివాసం మనం ఎలాగా మనకి ఎన్నో సంవత్సరాలుగా అలవాటు ఉందో దానికి క్లోజ్గా పెట్టాను నేను. సో దానికి ఆయనకు ఒక శివుడికి ఏముంటుంది అంకుల్, వెరీ సింపుల్ మ్యాన్, ఒక చిన్న హట్టు, ఆయనకి ప్యాలెస్ కాదు ఉండేది, చిన్న హట్టు, ఆయన ఒక ట్రీజు, నేచర్ లవర్ అలాగ తీసుకొచ్చి అలాగా నేను సెట్ మై విజన్ ఆఫ్ వేర్ మై ఫాదర్ అండ్ మదర్ వుడ్ లివ్ అలా చేసాం అంకుల్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్, అండ్ కొన్ని లొకేషన్స్ న్యూజిలాండ్లో సీజీ లాగా ఉంటుంది అంకుల్, గ్రాఫిక్స్ లాగా ఎక్స్ట్రాడినరీ లొకేషన్. మోహన్ లాల్ గారి ఎపిసోడ్కి దొరికిన లొకేషన్ మాత్రం ఇట్ ఈస్, ఇప్పుడు దాకా సినిమా ఎప్పుడు అలౌ చేయలే వాళ్ళు అక్కడ. కేవలం నేను మావోరి కో ప్రొడ్యూసర్ని పెట్టుకున్నాను. మావోరి అంటే ఆ ఊరి లోకల్ వాళ్ళు. మావోరి కో ప్రొడ్యూసర్ ఉండడం వల్లే అక్కడున్న 15 తెగలు వాళ్ళందరూ ఒకటే, మనవాడు ఒక ఇంటర్నేషనల్ సినిమా చేస్తున్నారు కాబట్టి వాటితో చేయిద్దాం, ఆ పర్మిషన్ ఇద్దామని ఆ తెగలన్నీ ఒప్పుకునే దానివల్ల అక్కడ మాకు పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు మనం మామూలుగా కృష్ణరాజు గారు కానీ ఏ సినిమా చేసినా బట్టల్లో ఉండవు కదా, పైన చొక్కా ఉండదు కదా. ఈ సినిమాలో చొక్కా, ఈ ఆయుధాలు కూడా మార్చావు. బాణం అంటే అప్పట్లో ఇది కదా, అవి ఉంటాయి, ఇవన్నీ కొత్త కొత్త రకాలు ఎందుకు చేసావు, దాని ఉద్దేశం ఏంటి అంకుల్? కన్నప్ప షూట్ చేసేటప్పుడు ఒకటి నా వర్షన్ ఎలా ఉంటుంది అన్న దాంట్లో వెళ్ళాం. అప్పుడు ఈ మూవీ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఆ కాలంలో ఉన్న కలర్స్ దాన్ని కొంచెం లిబర్టీ తీసుకొని అక్కడున్న కలర్స్ తీసుకొని అంతా చేసుకొని సినిమాటిక్, ఇప్పుడు ఈ బాణం ఇవన్నీ కూడా కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం. ఇది మొత్తం ట్రూ స్టోరీ కాదు, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ ఇది తీసుకున్నాం. కొంచెం లిబర్టీ తీసుకొని, మీ అందరికీ తెలిసిన కథ ఏంటి, ఒక నాస్తికుడు దేవుడు భక్తుడై దేవుడు పరీక్షిస్తే కన్ను తీసి ఇచ్చాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు భక్తికి మెచ్చి. ఇది ఒక 1 పేజ్ కథ.
కానీ వీడు నాస్తికుడుగా ఉన్నప్పుడు ఏంటి కథ, నాస్తికుడుగా అవ్వడానికి కారణం ఏంటి అనేది దూర్జటి గారు కూడా రాయలేదు. కానీ ఇతను లైఫ్లో ఏంటి, ఇతని వైఫ్ పేరేంటి, మదర్ పేరేంటి, హస్బెండ్ ఫాదర్ పేరేంటి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం మనం. తీసుకొని కల్పితాం అదంతా. వీడు నాస్తికుడుగా ఉండేది 1-2-3 ఎపిసోడ్లు తప్ప మిగతా అంతా నాకు కల్పితం. కన్నప్ప కథలు దీనికి ముందు తీసినట్టు కూడా ఒక్కొక్క వర్షన్ ఒక్కొక్క రకంగా ఉండేది. దేవుడు భక్తుడైన తర్వాత ఒకే లైన్ కానీ అంకుల్, దానికి ముందు జరిగిందంతా వచ్చిన 4-5 సినిమాల్లో ఒక్కొక్క విధం ఒక్కొక్కటి. అంతెందుకు అంకుల్, రాజ్ కుమార్ గారు కన్నడ కంఠీరవ మహానుభావుడు రాజ్ కుమార్ గారు అరంగేట్రం బేదర్ కన్నప్ప, శ్రీకాళహస్తి ఈశ్వర మహాదేవ్, ఆ రెండిట్లోనూ ఒక కథ ఉండేది. ఆయనే మళ్ళా శివమెచ్చిన కన్నప్ప అని శివరాజ్ కుమార్ గారిని కన్నప్పగా పెట్టి ఆయన శివుడిగా చేశారు. ఆ కథ వేరే కథ. సో దట్ వాజ్ ఎ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు నాకు ఈరోజు మార్నింగ్ ఒక లెటర్ వచ్చింది సెన్సార్ బోర్డ్ నుంచి. మా లవ్ సాంగ్ ఒకటి ఉంది, అది నేను థియేటర్లో చూపించాలి ప్రమోషన్ విధంగా నేను వెళ్తున్నాను, థియేటర్లో చూపించాలంటే సెన్సార్ అయి ఉండాలి. అడిగితే వాళ్ళు ఇచ్చిన క్వశ్చనర్, కన్నప్పకి లవ్ స్టోరీ ఉందా, అతనికి ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా అతనికి పెళ్ళి అయిందని, దీనికి మాకు రీజనింగ్ ఇవ్వండి అన్నారు. కల్పితం సరే అని దూర్జటి పోయంలో నుంచి తీసి అది ఇస్తున్నాం. బట్ అంత డీటెయిల్గా నాకు ఇప్పుడు సెన్సార్ ఇష్యూస్ జరుగుతున్నాయి. అండ్ ప్లస్ ఇవన్నీ కూడా, ఈ గెటప్లు ఇవన్నీ కూడా 2వ శతాబ్దంలో జరిగింది అంకుల్ కన్నప్ప కథ. అప్పుడు చోళా పీరియడ్. ఓకే అంకుల్, అది జరిగింది కూడా ఉడుమూరు, ఊత్కూరు అంటారు ఈరోజు. వాడుకలో ఊత్కూరు అయింది. ఉడుమూరు కన్నప్ప ఊరు, ఈరోజు అతను గుడి కూడా ఉంది. అక్కడిచ్చి అతను కాళహస్తికి వచ్చాడు. కాళహస్తిలో అతను స్వర్ణముఖి నది దగ్గర పక్కనే ఈ లింగం ఉంది. సో ఆ హిస్టరీ నేను తీసుకున్నాను. దాని తర్వాత 7వ శతాబ్దంలో ఆదిగురు శంకరాచార్యుల వారు ఆయన ఇతన్ని శివపురాణంలో రాశాడు. 63 నాయనార్లో 13వ నాయనార్ కన్నప్ప. సో వీ వెంట్ లిటిల్ లాంగ్ ఇన్ హిస్టరీ. అండ్ రెండోది కూడా విచ్ ఐ వుడ్ లైక్ టు అండర్స్టాండ్ ఆల్సో, నాకు శివలింగం భూ ప్రపంచంలో ఇది స్వయంభులింగం అంటారు. పంచభూత లింగాల్లో ఇది ఆకాశలింగం, వాయులింగం. వాయులింగం ఇదొక్కటే, కింద సాలిపురుగు, సైడు ఏనుగు దంతాలు, పైన పాము పడగ, ఇలా ఉంటుంది లింగం. ఈ లింగాకారం ఇదొక్కటే. శ్రీకాళహస్తిలో వాయులింగం వరకే ఈ లింగాకారంలో ఉంటుంది. కానీ దీనికి ముందున్న సినిమాల్లో మామూలు లింగాకారంలోనే చూపించారు. ఎందుకు అలా చూపించారో నాకు అండ్ కింద ఆ టైంలో పానవటం లేదు. పానవటం ఎందుకు వచ్చిందో కూడా మీకు హిస్టరీలో వెళ్తే తెలుస్తుంది. అది ఈరోజు నేను సరిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, మీకు తెలుసు. అది లింగాకారం కూడా దేన్ని సింబలైజ్ చేస్తుంది, పానవటం దేన్ని సింబలైజ్ చేస్తుంది అని మీకు తెలుసు. సో ఐ వెంట్ టు అంత డీటెయిల్ వెళ్ళాను అంకల్. లింగం హైట్ వచ్చి 3 అడుగుల 11 ఇంచులు. మేము చేసిన లింగం వచ్చి 3 అడుగుల 9 ఇంచులు. సో దోస్ థింగ్స్ ఐ టుక్ లిబర్టీ. బట్టలు కూడా అందుకనే వేసావు. లిబర్టీ తీసుకున్నాను అంకల్, లిబర్టీ గ్యారంటీ తీసుకున్నాం. కృష్ణరాజు గారి దాంట్లో కూడా ఏంటంటే కొన్నిసార్లు ఇలాంటి బట్టలు వేశారు, కొన్నిసార్లు ఓన్లీ పైన కవర్ చేశారు. వాణిశ్రీ గారు ఆవిడ అందమైన హీరోయిన్లు ఈరోజు లేరు. నేను ఎవడు ఫీల్ అయినా నాకు సంబంధం. ఆవిడ ఎంత అందంగా ఉంటారు. ఇప్పుడు వెళ్ళి కలుస్తున్నాను, ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి నేను. ఆవిడ ఎంత అందంగా ఆ సాంగ్స్, వాళ్ళు తీసిన రొమాంటిక్ సాంగ్స్ ఈరోజు తీసేవాళ్ళు కూడా లేరు. బాపు రమణ గారు తీసిన ఒకే ఒక వ్యక్తి అంకల్. నేను అదొక అవతారం. ఒకే ఒక డైరెక్టరు సాంగ్స్ తీయగలిగింది ఇంకో ఉంటారో కూడా డౌట్ అయినా రాఘవేంద్ర గారు మాత్రమే. అంత రొమాంటిక్గా, అంత చిలిపిగా, అలాగే ఒక భక్తి పాట కూడా ఒక సాంగ్ తీయగలిగింది దట్స్ ఓన్లీ వన్ డైరెక్టర్ నాకు తెలిసి భూప్రపంచంలో, రాఘవేంద్ర గారు మాత్రమే. అన్నమయ్య తీసుకోండి, మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, అండ్ రొమాంటిక్ సినిమాలైనా తీసుకోండి, ఆయన మించిన డైరెక్టర్ లేరు అంక. కన్నప్పలో బాగా చాలా తీశాడు. ముందు ఫస్ట్ ఇది ఉంటుంది కదా 15 నిమిషాల సాంగ్, అద్భుతంగా తీశాడు ఆయన. అంటే బాపు గారు కొన్ని సినిమాలు, సీతాకళ్యాణంలో సీతాకళ్యాణం అది గంగావతరణం ఉంటుంది. ఇప్పుడు యూనివర్సిటీలో లండన్లో ఇప్పటికి చదువు చెప్తారు. సో దే ఆర్ ఆల్ వాళ్ళందరూ మానవులు కాదు, వాళ్ళందరూ గారు, బాపు గారు, రాఘవేంద్ర గారు, విశ్వనాథ్ గారు, దేర్ ఆల్ ఒక అవతారాలు.
ఒక కథ చెప్పడానికి దేవుడు పంపించిన అవతారాలు వాళ్ళందరూ. గ్రేట్ పీపుల్. సో ఏదైనా ఆల్ ద బెస్ట్ విత్ బ్లెస్సింగ్స్. ఐ బ్లెస్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హిట్ అవ్వాలి, చూడాలి. థ్యాంక్ యూ. ఐ వాంట్ టు సీ యువర్ ఫాదర్ హ్యాపీ. థ్యాంక్ యూ అంకుల్. నేను కూడా ప్రయత్నించేది, ఈ ప్రయత్నం అంతా ఆయన హ్యాపీనెస్ కోసమే అంకుల్. రైట్ మా, ఆల్ ద థ్యాంక్ బెస్ట్. యూ అంకుల్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.